కృష్ణం వందే జగద్గురుం. జై గురుదేవ. కర్మయోగ ఆరంభంలో అర్జునుడు భగవానుణ్ణి, నువ్వు నన్ను సందిగ్ధావస్థలో పెడుతున్నావు, కన్ఫ్యూజింగ్గా మాట్లాడుతున్నావు, రెండు నాలుకల ధోరణిలో మాట్లాడుతున్నావు, కాస్త నాకు స్పష్టత ఇచ్చేలాగా మాట్లాడు, జ్ఞానం శ్రేష్టమైంది అయితే కర్మనెందుకు నన్ను ఆచరించమని అంటున్నావు, యుద్ధం ఎందుకు చేయమంటున్నావు, ఇలా ప్రశ్నల పరంపర తన సందిగ్ధతని తీర్చుకుంటానికి జిజ్ఞాసతో అడిగితే, దానిని ఇంతకు ముందు ఈ విజయవాడ నుంచి వైజాగు చేరే ప్రయాణంలో ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి అనేది తప్పనిసరి మైలురాళ్ళు అని జాతీయ రహదారి కాబట్టి ఇంత అవలీలగా చెప్పేసుకున్నాం. కానీ ఈ భవసాగరంలో అజ్ఞానం చేత దేహతాదాత్మ భావనతో జన్మ పరంపర అనే నరక కోపంలో నలిగిపోతున్న జీవుడు యొక్క ప్రయాణం అరణ్యంలో తప్పిపోయిన బాటసారి కింద సమన్వయం చేసి చూడవలసి ఉంటుంది. ఆ పరంగా చూసినప్పుడు అర్జునుడు ప్రశ్న సబబైనదే అనిపిస్తుంది. ఎందుకంటే జాతీయ రహదారిలో వైజాగు, విశాఖపట్నం చేరవలసి వస్తే విజయవాడలో ఉండి ఈ స్పష్టంగానే స్పష్టపడతాయి. అది స్ట్రైట్ ఫార్వర్డ్ నేషనల్ హైవే జర్నీ కాబట్టి కామన్ సెన్స్ తోటి, లాజిక్ తోటి అప్పుడు ప్రశ్న రాదు. కృష్ణుణ్ణి కర్మ ఎందుకు చేయమంటున్నావు, జ్ఞానం శ్రేష్టమైనదైతే అని అడుగుండడు. కానీ ఇక్కడ అంతటి సుస్పష్టమైన సందిగ్ధంలో ఇరుక్కోలేదు జీవుడు. అర్జునుడు కీకారణ్యంలో, ఘోరమైన ఒక మహా అరణ్యంలో, దట్టమైన అరణ్యంలో ఓ బాటసారి దారి తప్పిన పరిస్థితి జీవునిది, అర్జునుడిది. అప్పుడు ఒక అనుకోకుండా ఒక బోయవాడు తారసపడితే ఆ కేకారణ్యం, ఆ ఘోరమైన భయంకరమైన అడవి అణువణువు తెలిసిన ఒక బోయవాడు తారసపడితే ఆ బాటసారికి జరిగే మేలే సద్గురువు తారసపడితే జీవుడికి జరిగే మేలు. ఇక్కడ జంతుప్రాయమైన జీవితం గడుపుతున్న లౌకికులు కూడా దండకారణ్యంలో, ఒక మహా కేకారణ్యంలో దారి తప్పిన బాటసారే. కానీ వాడి మానసిక పరిస్థితి ఏంటి? వాడు ఒక భయంకరమైన క్రూర మృగాలు అడుగడుగుని సంచరిస్తున్న అడవిలో దారి తప్పేనని కూడా తెలియదు వాడికి. అది వాడి దౌర్భాగ్య స్థితి. చెదిరిపోయిన మనస్సుతో, బుద్ధితో కూడుకుని, కోరికలతో, భోగాసక్తితో, కర్తవ్యతా సంబంధంగా కర్మలు కాకుండా నిషిద్ధ కర్మలు, కామ్యకర్మలను ఆచరిస్తూ జన్మ పరంపరలో నలిగిపోతున్న సామాన్యమైన లౌకిక జీవుడు భీకర కేకారణ్యంలో జంతువులు తిరుగుతున్న, సింహాలు, పులులు, తోడేళ్ళు తిరుగుతున్న అరణ్యంలో దారి తెప్పేనని కూడా తెలియదు వాడికి. వాడు చక్కగా ఏదో విహారయాత్ర చేస్తున్నాను, ఏదో పిక్నిక్ వచ్చాననే భావనలో సంచరిస్తూ ఉంటాడు. అడుగడుగుని క్రూర మృగాలు, పులులు, సింహాలు కాచుకుని కూర్చునున్నాయి అనే ఎరుక కూడా లేదు వాడికి. అది లౌకికుడి దౌర్భాగ్య స్థితి. మనిషి జన్మ తీసుకొచ్చిన జీవిత లక్ష్యం తెలవని వాని పచ్చి లౌకికుని స్థితి ఇటువంటి స్థితి. కానీ సాధకుడి స్థితి ఏంటంటే, అయ్యయ్యో నేను ఎక్కడికో ప్రయాణం చేస్తూ నా గమ్యస్థానం చేరటంలో ఈ కేకారణ్యంలో ఇరుక్కున్నాను, ఇది క్రూర మృగాలు సంచరించే అరణ్యం, ఎలాగప్పుడు నా గతిని భయపడుతూ గజగజల వణికిపోతున్నవాడు సాధకుడు మాట. వాడికి గమ్యం తెలిసే అవకాశమే లేదు. ఎందుకంటే ఇది వాడికి పరిచయం లేని అడవి. దానితోటి వీడికి తప్పనిసరిగా
మార్గనిర్దేశం చేసే ఆ బోయేవాడు అవసరం ఎంతైనా ఉంది. లౌకికుడికి అడవిలో ఉన్నానని లేదు, జంతువులు ఉన్నాయని తెలియదు. ఇంకా బోయేవాడు అవసరం వాడికి దృష్టికే రాదు. ఏ జంతువు పాలో పులో సింహం అయితే గొంతు దగ్గర కొరికి ప్రాణం పోయేక తింటాయి. తోడేళ్ళు, ఈ అడవి కుక్కలైతే బతికొండగానే పొట్ట చీల్చుకునే ఆర్గాన్స్ని తినేసాక ప్రాణం పోతుంది అన్నమాట. జంతువులు చూస్తూనే ఉంటాం, ఈ యానిమల్ వైల్డ్ లైఫ్ ఛానల్స్లో బతికున్న జింకని ఆర్గాన్స్ తినేస్తాయన్నమాట. హైనాసు, తోడేళ్ళు, ఈ అడవి కుక్కలు ఇవి ఆ ఆర్గాన్స్ ఒక్క చీల్చి తినేసాక వరకు అది చూస్తూనే ఉంటుంది నిస్సహాయంగా. ఈ లౌకిక జీవులు కూడా పరిస్థితి అదే. ఏ జంతువు పాలో అవి ఎలాగైతే జింకలు సింహాలు తోడేళ్ళ బారిన పడి ఎలా మరణిస్తాయో, ఈ తనకి తెలిసినా తెలియకపోయినా అడవిలో గమ్యం వైపు క్షేమంగా సాగిపోకుండా ఉండేవాడి పరిస్థితి జంతువుల పాలయ్యి వధింపబడతాడనమాట. అలాగా లౌకిక జీవులన్నీ ఏదో ఒక జంతువు పాలు, అంటే ఒక రోగాల బాధను, ఈతి బాధలో, అవమాన బాధలో ఈతి బాధలు అంటే ఆ తోడేళ్ళు గుంటనక్కల బారిన పడి బతికుండగానే ఆర్గాన్స్ తినేసేయి. ఈ రాబందుల్లాగా లోకంలో ఉన్న లౌకిక జీవులు, తోడేళ్ళు, ఈ అడవి కుక్కలు లాంటివి అన్నమాట. అవమానాలు, ఈ సూటిపోటి అభాండాలతోటి తోడేళ్ళు హైనాల్లాగా బతికుండగానే చంపేస్తాయన్నమాట. అయితే అటువంటి బాధల్లో పడిపోతాడు. లేదంటే మరణం ఎప్పటికైనా ఏదో ఒక రూపంలో వచ్చి తీసుకుపోతుంది, మరలా జన్మకు రావాల్సిందే. అలాగా ఈ లౌకికుడు విషయం పక్కన పెడితే, సాధకుడు అరణ్యంలో తప్పిపోయాను, దారి తప్పాను, గమ్యం చేరటానికి నా గమ్యస్థానం ఏంటో నాకు అర్థమవుతుంది, కానీ అడవిలో దారి తప్పాను అన్నవాడి స్థితి ఈ సాధకుడి స్థితి. అటువంటి స్థితిలో అర్జునుడు ఉన్నాడు. అటువంటి కేకారణ్యంలో ఒక బోయేవాడు వచ్చి, అరే దారి తప్పేవనైనా, నాకు ఈ అరణ్యం అంతా తెలుసు, నేను క్షేమంగా నువ్వు వెళ్ళవలసిన చోట దారి చూపుతాను అని అన్నప్పుడు, ఆ బోయేవాడు నువ్వు ఇలాగ ఈ మార్గంలో వెళ్ళి ఇక్కడి నుంచి ఈ మైలురాయి చేరి, అక్కడి నుంచి 2వ మైలు చేరి, అక్కడి నుంచి ప్రయాణం సాగిస్తే నీ గమ్యం చేరతావని బోయేవాడు చెప్తే, అప్పుడు ఆ బోయేవాడి మాటల్ని విశ్వసించకుండా, నేను చేరవలసింది అక్కడికైతే నన్ను ఎందుకు ఇలా ప్రయాణం చేయమంటున్నావు అని ఆ దారి తప్పిపోయిన ప్రయాణికుడు అన్నట్టు మాట అర్జునుడు కృష్ణుడిని అడుగుతున్నది. ఆ కేకారణ్యంలో ఎటు చూసినా ఎటు వెళ్ళాలో తెలియదు, అంతా ఒకేలాగా ఉంటుంది, దారులు ఉండవు. ఎటు చూసినా ప్రతీదీ దారి కిందే కనపడుతుంది, కానీ ఏ దారి ఎటు తీసుకెళ్తుందో, ఏ లోయలో పాడేస్తుందో, ఏ గుహలోకి తీసుకెళ్తుందో, ఏ సింహం గుహలోకి, ఏ జలపాతంలోకి తోసేస్తుందో తెలియదు. అందుకు నువ్వు ఉన్న చోటే స్తబ్దుడై నిలబడిపోతాడనమాట. ఆ బోయేవాడు వచ్చి నువ్వు ఈ మార్గంలో పో అని ఒక్క మాట, బోయేవాడు అణువణువు తెలిసినవాడు, అడవిలో ఏ మార్గం ఏ డెస్టినీకి తీసుకెళ్తుందో తెలుసు. వివరంగా చెప్పకుండా ఆ మార్గంలోని మైలురాళ్ళు, నువ్వు ఇలా వెళ్ళిపో, ఈ మార్గంలో నీకు గమ్యానికి చేరతావనంటే, నేను చేరవలసింది ఆ గమ్యం అయితే నన్ను ఇలాగే వెందుకెళ్ళమంటున్నావు. అంతే, ఎంత హాస్యాస్పదంగా ఉందో. ఆ గమ్యం అనేది ఒక్క పెట్టిన ఊడి ఇక్కడ ప్రత్యక్షం అయ్యేది కాదు కదా. పైగా ఆ బోయేవాడికి తెలిసి ఈ మార్గంలో వెళ్ళంటున్నాడు, నేను ఈ మార్గంలోనే ఎందుకు వెళ్ళాలి, నేను చేరవలసింది గమ్యం అయితే. అందుకని ఇదే తరహాలో ఈ సాధకుడి స్థితి కేకారణ్యంలో జంతువులు సంచరించే ఈ భవరోగంతో సతమతమవుతూ ఈ మహా కేకారణ్యంలో నలిగి గమ్యానికి చేరటానికి పరితపన పడుతున్న సాధకుడి స్థితి, అర్జునుడి స్థితి
జీవసాధకుల సాధనలో ఉన్న జీవుల స్థితి. అందుకని అర్జునుడు అంతటి కేకారణ్యంలో అగమ్య గోచరంగా ఉన్న స్థితిలో అడిగింది తప్పేం కాదు. తన చైతన్య స్థాయిని బట్టి జిజ్ఞాసతో అడిగాడు. జిజ్ఞాసతో ఆ బోయేవాడిని, నేను చేరవలసింది ఇదైతే ఈ మార్గంలో ఎందుకు వెళ్ళమంటున్నావని. అప్పుడు ఆ బోయేవాడు ఓపిక ఉన్నవాడైతే సద్గురువు కాబట్టి, నువ్వు వెళ్ళవలసింది అదే, కానీ నువ్వు ముందు ఇక్కడ ఇంతవరకు వెళితే నువ్వు వెళ్ళవలసిన చోటకి మార్గం సుగమం అవుతుంది అని ఆ బోయేవాడు చెప్పిన రీతిని అర్జునుడికి కృష్ణుడు సాంఖ్యయోగులకి జ్ఞాన మార్గం అని, మిగతా అన్ని మార్గాలను ఆచరించే యోగులకి కర్మయోగం ఆవశ్యకతని చెప్పి ముందుకు వెళ్తున్నారన్నమాట. ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే, ఈ బ్రహ్మచర్యాశ్రమం అయినా, గృహస్థాశ్రమం అయినా, సన్యాసాశ్రమం అయినా, వానప్రస్థాశ్రమం అయినా, ఇవన్నీ మార్గాలు. విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళటానికి 4 రకాల దారులు ఇవి. ప్రతి దారిలోనూ ఈ విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళే హైవే రూట్లో ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి అనేవి మైలురాళ్ళు అయితే, మరి మిగతా 3 మార్గాల్లో వేరే ఊర్లు ఉండొచ్చు. అంటే మైలురాళ్ళు సహజం ఏ మార్గంలో అయినా. అలాగే సాధనా మార్గంలో కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞాన అనేవి 4 మార్గాలు. కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞాన అనేవి సాధనా మార్గంలో మైలురాళ్ళు, మార్గం కాదు. అంటే ఒక రకంగా సమన్వయం, మార్గపరంగా సమన్వయం చేసుకుంటే ఒక రకమైన భావన. ఇప్పుడు మనం స్వామి సూచిస్తున్న ఈ యోగ మార్గానికి, యోగులకి కర్మయోగం యొక్క ఆవశ్యకతను సూచిస్తున్న అర్జునుడి సందిగ్ధావస్థ పరంగా, సహజంగా సామాన్యంగా సాధకులకు వచ్చే సందిగ్ధావస్థని సమన్వయం చేసుకుంటూ ఈ బ్రహ్మచర్యం, వానప్రస్థం, గృహస్థాశ్రమం, సన్యాసాశ్రమం ఇవి మార్గాలు. ఈ 4 మార్గాల్లోనూ కూడా మైలురాళ్ళు కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞాన అనేవి మైలురాళ్ళు అన్నమాట. అంటే సన్యాసం తీసుకున్నంత మాత్రాన్ని వాడు జ్ఞాన యోగం అనే మైలురాయిలోకి చేరిపోయినట్టు కాదు. బ్రహ్మచర్యాన్ని తీసుకున్నంత మాత్రాన భక్తి యోగం అనే మైలురాయికి చేరిపోయినట్టు కాదు. ఏదో గృహస్థాశ్రమంలో ఉన్నాడు కదా అని చెప్పి వాడు అసలు కర్మయోగ మైలురాయికి కూడా చేరలేదని తీసిపారేసేది కాదు. ఏదో ఇంకా వానప్రస్థం అన్నారు కదా అని చెప్పి వాడు మైలురాయి వేరేగా ఉంటుందని కాదు. ఇక్కడ అందరూ చేయవలసింది ప్రయాణమే. ఒకరు సాధనలో అంతిమ గమ్యస్థానం బ్రహ్మీ స్థితి, స్వామి సూచించిన స్థితప్రజ్ఞ స్థితి. అది సాంఖ్యయోగులకి జ్ఞానయోగం ద్వారా సిద్ధిస్తుంది. మిగతా యోగులకి కర్మయోగం ద్వారా సిద్ధిస్తుంది అని స్వామి సూచించిన స్వామి హృదయాన్ని సమన్వయం చేసుకునే ప్రయత్నం. అందుకని ఈ సన్యాసాశ్రమం స్వీకరించి కర్మని, సన్యాసాశ్రమ నియమానుసారం కొన్ని కర్మలు ఉంటాయి. వారి గృహస్థాశ్రమంలో వివాహ సంబంధమైన కర్తవ్యతా కర్మలు సన్యాసికి ఉండవు. అటువంటి లంపటంలో దొయ్యట్లేదు ఇక్కడ. అందరూ గృహస్థాశ్రమానికి రండి, కర్మలు నిర్వర్తించండి అని కాదు స్వామి ఉద్దేశం. ఇందాక అనుకున్నట్టు జన్మాంతర సంస్కారం చేత ఒక్కొక్కళ్ళు గృహస్థాశ్రమం వైపు, ఒకళ్ళు బ్రహ్మచర్యం, సన్యాశ్రమం, వానప్రస్థం వైపు అడుగులు పడతాయి. ఇవి మార్గాలు. అవి పరిపక్వతతో కూడుకున్న బ్రహ్మచర్యం స్వీకరించిన వాడు పరిపక్వతతో, ఏ విధమైన మనోచాంచల్యం లేకుండా, రెండవ ఆలోచన లేకుండా
స్థిరమైన విశ్వాసంతో జీవిత లక్ష్యాన్ని సాధించాలని చెప్పి బ్రహ్మచర్యం సన్యాసాశ్రమం స్వీకరిస్తే అది ఇంకా వెనుదిరిగి చూడవలసిన అవసరం ఉండదు. అటువంటి పరిపక్వత లేకుండా మిడిమిడి జ్ఞానంతో ఏదో శ్మశాన వైరాగ్యం పురుటి వైరాగ్యంలాగా పరిగెత్తుకుపోయి సన్యాసమో బ్రహ్మచర్యాన్నో అవలంబిస్తానంటే ఇంద్రియాలు కాచుకుని కూర్చుని ఉంటాయి. అవి ఇంతకుముందు స్వామి సూచించినట్టుగా ఇంద్రియ విషయాలు సర్పాలు, అవి మనిషిని నిలవనివ్వు, ఈడ్చుకుపోతాయి. ఈ గృహస్థాశ్రమంలో ధర్మబద్ధమైన వివాహ వ్యవస్థలో ఆ ఇంద్రియాలు ధర్మబద్ధమైన సుఖాన్ని అనుభవించే మార్గాన్ని అందుకునే సనాతన ధర్మంలో పెట్టడం జరిగిందన్నమాట. అందుకనే గృహస్థాశ్రమం తీసిపారేసే ఆశ్రమం కాదు, రాజయోగం అంటారు గృహస్థాశ్రమాన్ని. కారణం సన్యాసి బ్రహ్మచర్యకి లేని కర్తవ్యాలు ఎన్నో గృహస్థుడికి ఉంటాయి. కుటుంబాన్ని నిర్వహించాలి, భార్యాపిల్లలను పోషించాలి, తల్లిదండ్రులకు సంబంధించిన కర్తవ్యత నిర్వహణ ఉంటుంది, సమాజం పట్ల కర్తవ్య నిర్వహణ ఉంటుంది. పంచాగ్నిహోత్రాల మధ్యనే సాధన జరుగుతుంది గృహస్థుడికి. గృహస్థాశ్రమ మార్గాన్ని, సాధనా మార్గాన్ని ఎన్నుకున్నవాడు అన్ని మార్గాల కంటే గొప్పవాడని చెప్తారన్నమాట. స్వామి ఏమంటారంటే, సద్గురు శ్రీ గౌరీశంకర స్వామి, సన్యసించి నీ సన్యాసిననవచ్చు, యోగమభ్యసించి నీ యోగినేననవచ్చు, రాజయోగిని నేనన సాధ్యమా భూమిపైన గుట్టు విప్పిన మహిన గంగాధర అని. అంటే రాజయోగికి కిరీటం పెట్టారన్నమాట స్వామి గృహస్థికి. గృహస్థుకున్నన్ని కర్మలు వేరే ఆశ్రమం వారికి ఉండవు. ఇంకా వానప్రస్థం అంటే అది కర్తవ్య, గృహస్థాశ్రమంలో ఉంటూ కర్తవ్యం అన్నీ తీరిన తర్వాత పిల్లల్ని వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టి కర్తవ్యం అన్నీ తీరిన తర్వాత జీవిత లక్ష్యాన్ని అయినా సాధించడానికి భార్యతో కలిసి నిరంతర సాధనలో జీవనాన్ని, అంతిమ జీవనాన్ని గడపటానికి ఎన్నుకున్న మార్గం అని. అందుకని ఈ గృహస్థైనా, బ్రహ్మచారి అయినా, సన్యాసి అయినా, వానప్రస్థ అయినా ఈ కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞాన అనే మైలురాళ్ళు దాటవలసిందే. ఇప్పుడు లోకంలో ఇంతకుముందు చెప్పుకున్నట్టు సన్యాసాశ్రమం తీసుకోగానే సర్వతంత్ర స్వతంత్రుల కింద ఈ వ్యవహరిస్తూ బ్రహ్మచర్యాన్ని స్వీకరించగానే సాధన అంతా సంపూర్ణమైనట్టుగా భ్రమలో ఉంటూ కర్మని, కర్తవ్యతా సంబంధ కర్మని వారి వారి పరిధిలో ఇంతటి సన్యాసికైనా బ్రహ్మచారికైనా నిత్యకర్మలు మానటం ఎవరికీ కుదరదు. అవి ముందు ముందు చెప్తారు స్వామి. వారి పరిధిలో కొన్ని లోక సంబంధమైన భూతయజ్ఞం, ఋషి యజ్ఞం, ఇటువంటి కర్మలు సన్యాసులు, బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నవారు కూడా ఆ చిత్తశుద్ధిని సాధించడానికి సాధనా క్రమంలో కర్మయోగాన్ని ఆచరించవలసిందే అని స్వామి తపన. ఎవరు దాన్ని ఎక్సెప్షన్ ఎవరికీ లేదు. ఏ మార్గాన్ని ఎన్నుకున్నా ఇంకా సాంఖ్యయోగుల స్థితి అంటావా, వారు ఈ మైలురాళ్ళు కర్మ, భక్తి, ధ్యాన అనే మైలురాళ్ళు దాటి వచ్చి జ్ఞానయోగం అనే మహాద్వారం దగ్గర నిలబడ్డారు. మళ్ళీ వారిని కర్మయోగం నుంచి రా అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వారి జ్ఞానయోగ నిష్టని సిద్ధింపజేసుకునే స్థితిలో ఉన్న వారు కూడా కర్మను ఆచరిస్తారు. వారికి ప్రత్యేకంగా ఎందుకు చెప్పట్లేదంటే, కర్మయోగం గురించి వారు ఆచరించకనే ఆచరిస్తారు చెప్పకపోయినా. ఎందుకంటే ఈ మైలురాయి దాటి ఉన్నారు. ఆ మైలురాయిని దాటిన మైలురాయిని తక్కువ చేసి మాట్లాడరు వారు. దాటి కష్టపడి దాటిన అనుభవం ఉంది వారికి. అందుకని ఆ కర్మని ఆ జ్ఞానయోగి కూడా ఆచరిస్తూనే ఉంటాడు. మరి ఆ జ్ఞానయోగే, ఆ సాంఖ్యయోగే ఆచరిస్తే మరి మిగతా సాధనా మార్గంలో ఇంకా మొదటి మైలురాళ్ళు స్థాయిలో ఉన్నప్పుడు దాన్ని త్యజించేస్తాను నేను అని చెప్పి అనటం
గమ్యానికి చేరే అవకాశమే లేకుండా చేస్తుందని స్వామి ఇంత నొక్కి చెప్తున్నారన్నమాట. కర్మయోగ పరమైన విషయాన్ని కొనసాగిస్తూ స్వామి ఏమంటున్నారంటే, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవస కర్మ సర్వః ప్రకృతిజైర్గుణై అని. ఎలాంటి మనిషి అయినా, ఎంతటి వాడైనా, ప్రతి మనిషి కూడా అనుక్షణం, క్షణమాత్రం కూడా కర్మని త్యజించి ఉండలేడు. ఈ విషయం మీద నీకు ఎటువంటి సందేహం ఉండకూడదు సుమా అని స్వామి మళ్ళీ మళ్ళీ ఈ కర్మ పట్ల త్రికరణ శుద్ధిని పెంపొందింపజేయటానికి, కర్మ అనేది త్యజింపశక్యం కానిదని తెలియజేయటానికి చెప్పిందే పలు విధాలుగా చెప్తూ, ఎందుకు త్యజించలేరంటే, త్యజించడానికి ఒక్క క్షణం కూడా సాధ్యం కాదంటే, ప్రతి మనిషి కూడా ప్రకృతి సంబంధమైన గుణములకు లోబడి ఉంటాడో దానికి అనుగుణంగా కర్మలు చేస్తూ ఉంటాడో, అందుకని ప్రకృతి గుణాతీతమైనది కాదు, గుణానుగుణంగా పనిచేస్తూ ఉంటుంది. మరి మనుష్య దేహం ధరించిన జీవుడు కూడా గుణాలకు లోబడి ఉంటాడు. అందుకని ఒక్క క్షణం కూడా కర్మను ఆచరించకుండా ఉండే అవకాశమే లేదు, కర్మను ఆచరింపవలసిందే అని చెప్తున్నారు స్వామి. అంటే ఇక్కడ అర్జునుడు వదిలిపెట్టేస్తానన్న ఒక పెద్ద కర్మ యుద్ధాన్ని చేయనంటాం, దాన్ని సమన్వయం చేస్తూ స్వామి యుద్ధం అనే ఒక పెద్ద పెనుభూతం లాంటి కర్మని వదిలిపెడతానని అర్జునుడు అంటుంటే, స్వామి కిందకి దిగిపోయి, నువ్వు అటువంటి పెద్ద మహాకార్యాలకు సంబంధించిన కర్మలు వదిలిపెట్టడం కాదు, నువ్వు ఒక్క క్షణం కూడా కర్మలను ఆచరించకుండా ఉండలేవు, ఆచరించవలసిందే అని పగడ్బందీగా బిగించేస్తున్నారు స్వామి. అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ నైష్కర్మ్య సిద్ధి సాధించిన తర్వాత ఇంకా ఈ సందిగ్ధావస్థే ఉండదు, కర్మ చేస్తే బంధిస్తుందని, కర్మ చేయటానికి ఆసక్తి లేదని, ఈ అధర్మం అనిపిస్తున్న కర్మలు ఎందుకు చేయాలని, ఇలాంటి రకరకాల సందిగ్ధావస్థల్లో మనసు నెట్టివేస్తూ ఉంటుంది. లౌకికులకు కాదు, సాధకులకి. లౌకికులు పరమానందంగా మనసుకు తోచింది చేసుకుపోవటమే. కృష్ణుడు ఇక్కడ పరితపన పడుతున్నది సాధకుడు గురించి. సాధకుడు పొరపాటుని సాధన పేరిట కర్మని ఏ విధంగానూ త్యజించడానికి వీలు లేదు అని రూఢి చేయటానికి, నువ్వు ఈ ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేదని నేను చెప్తుంటే, నువ్వు కర్మను త్యజిస్తానికి ఎలా సిద్ధపడగలవు? అందుకని నువ్వు ఈ ఎలిమెంటరీ రియాలిటీని, బేసిక్ పరమసత్యాన్ని, ఈ నేకెడ్ ట్రూత్ని నువ్వు విశ్వసించాలి. అప్పుడు నువ్వు ఆ మహాకార్యాలకు సంబంధించిన కర్మలను వదిలిపెట్టడానికి సిద్ధపడవు అని స్వామి హృదయం మాట ఇక్కడ. ఇంక ముందంతా కర్మకు సంబంధించే స్వామి ఎంతో తపనతో సాధకులు మనస్సులో దాన్ని ప్రతిష్ఠింపజేసేయాలి, ఆ కర్మకు సంబంధించిన ఆ సందిగ్ధావస్థను పూర్తిగా సమూలంగా నిర్మూలించాలనే తపనతో చెప్పిందే పలు విధాలుగా చెప్తూ, కర్మేంద్రియాని సంయమ్య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార స ఉచ్యతే. ఇక్కడ స్వామి ఒకానొక
స్థితిలో ఉన్న మనుషులు ఎలా వ్యవహరిస్తారో ఇప్పుడు సమాజంలో జరుగుతున్న దృష్టికోణంలో ఎవరైనా సరే బలవంతంగా బాహ్యపరమైన ఇంద్రియ నిగ్రహాన్ని సాధించేమని చూపించే ప్రయత్నం చేస్తున్నా సరే వారు మానసికంగా ఇంద్రియ విషయాల్ని త్యజించి కనుక ఉండకపోతే, మానసికంగా వాటి గురించి ఏమాత్రం ఆసక్తి చూపుతున్నా అటువంటి వాణ్ణి స్వామి మూఢుడు, మిథ్యాచారి, దంబాచారి అని కఠినంగా ఇక్కడ తిడుతున్నారు స్వామి. అంటే ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకుని స్వామి దాన్ని అటువంటి మానసిక స్థితిని, అటువంటి భావనని ఖండిస్తున్నారంటే సాధనలో అటువంటి అది భావన పనికిరాదు అని. ఇక్కడ ప్రతిదీ స్వామి ఇస్తున్న అన్ని సాధనకు సంబంధించిన లిస్ట్ ఆఫ్ ఐటమ్సే. ఒక్కొక్కటి రాసి పెట్టుకుని దాన్ని మనస్సుని లాలిస్తూ ఆ స్వామి ఇచ్చిన క్లూని, ఆ టాపిక్ టు ప్రాక్టీస్ని సాధించాలి. ఈ మెట్లు ఎక్కిస్తున్నారు స్వామి. ఇప్పుడు ఎక్కిస్తున్న మెట్టు ఏంటంటే బాహ్యంగా ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం అని సూచించినట్టు ఇంద్రియ నిగ్రహాన్ని ఎవరన్నా బాహ్యంగా, ఇంద్రియ వ్యాపారాలంటే ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలకు సంబంధించిన విషయాలు బాహ్యంగా ఆచరించకపోయి ఉండొచ్చు, కానీ మనస్సు వాటి పట్ల ఆసక్తి చూపుతూ చింతిస్తూ వాటిని ఆలోచిస్తుందంటే అప్పుడు వాడు మూఢుడు, మిథ్యాచారి, డంబాచారి అంటున్నారు. అంటే బాహ్యంగా ఆచరించకుండా ఉండటం కాదు, ఇంద్రియాల వెంబట బాహ్యంగా పోకుండా ఉండటం కాదు, మానసికంగా కూడా మనస్సును కూడా వాటి వైపు ఇంద్రియ విషయాలైన ప్రతి విషయాన్ని జ్ఞాన మార్గపరంగా స్వామి ఏ హృదయంతో చెప్తూ ఉంటారంటే ఈ బ్రహ్మీ స్థితి, స్థితప్రజ్ఞ స్థితిని సాధించిన సాంఖ్యయోగ నిష్ఠుడు వాడి సమూలంగా బాహ్యపరంగాను మనోపరంగాను కూడా ఇంద్రియ నిగ్రహాన్ని సాధించిన వాడు. ఎందుకంటే వాడు మనస్సు అనేది నశించి ఉంటుంది. మనస్సు నశిస్తే ఇంద్రియాలకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చే ఎలిమెంట్ లేదు అక్కడ. అందుకని అవి వాడు పరిపక్వమైన బ్రహ్మీ స్థితిని పొందిన బుద్ధి ఆత్మపరంగా పనిచేస్తూ ఉంటే వాటికి ఆత్మపరమైన దైవ సంబంధమైన కార్యాలు నెరవేర్చడంలో ఉపకరణాలుగా ఉంటాయి ఇంద్రియాలు. అంతే తప్పితే ఏ విధంగానూ బాహ్య అంతర్ ఇంద్రియ నిగ్రహం అనే ప్రశ్నే లేదు వారికి. కానీ స్వామి ఇక్కడ జ్ఞానుల పరంగా చెప్తలా, మిగతా కర్మభక్తి ధ్యాన మార్గంలో ఉన్న యోగులు, సాధనా క్రమంలో మైలురాళ్ళు దాటుతున్న సాధకుల్ని కర్మ పట్ల బాగా బిగించేద్దామని స్వామి ఇక్కడ. ఎందుకంటే దాని పట్ల గురి కుదిరితే, కర్మయోగంలో సిద్ధి కుదిరితే మిగతా మైలురాళ్ళు చాలా వేగంగా సాగిపోతాయి అన్నమాట. గమ్యస్థానం చేరటంలో మిగతా మైలురాళ్ళు వేగంగా దాటచ్చు. అందుకనే ఇక్కడ ఎంత స్ట్రెస్ చేస్తున్నారు స్వామి. ఎంత అవలీలగా సాధన పేరిట కర్మలు వదిలిపెట్టేయడానికి ఏ విధమైన పరిపక్వత లేకుండా సిద్ధపడిపోతుంటే ఇక్కడ స్వామి దానికి అడ్డుకట్ట వేయటానికి పకడ్బందీగా చెప్తున్నారన్నమాట. బాహ్యంగా ఇంద్రియ నిగ్రహాన్ని సాధించేసినట్టు ఒక జ్ఞానిలాగా వ్యవహరిస్తూ ఆంతరంగికంగా మటుకి మనస్సులో ఆసక్తి అంతా ఇంద్రియ విషయాల వైపు వెళుతూ ఉంటే అది తనని తాను మోసం చేసుకుంటమే. ఈ సన్యాసాశ్రమంలోనూ బ్రహ్మచర్య ఆశ్రమంలోనూ
బాహ్యపరమైన బలవంతపు ఇంద్రియ నిగ్రహాన్ని సాధింపచూస్తూ ఉంటారు. పరిపక్వత లేని బ్రహ్మచర్యం, పరిపక్వత లేని వానప్రస్థం కంగారులో తీసుకుని నాలిక ఖర్చుకునే వాళ్ళు యొక్క స్థితి స్వామి చెప్తున్నారు ఇక్కడ చెప్పకనే. బాహ్యపరమైన ఇంద్రియ నిగ్రహం ప్రయత్నపూర్వకంగా జరుగుతూ ఉంటుంది పాపం. అంత పరితపనతో పరిపక్వత లేకపోయినా బ్రహ్మచర్యం సన్యాసం తీసుకున్నారంటే వారికి ఎంతో కొంత తపన ఉంది సాధన పట్ల. కానీ స్వామి దాన్ని అంగీకరించరు. పరిపక్వతతో కూడిన బ్రహ్మచర్యం సన్యాసమే స్వామి అంగీకరిస్తారు. లేదంటే అది పురోగమించటానికి సాధనలో ఉపయోగపడదు. అందుకనే స్వామి ఇక్కడ ఏ ఆశ్రమం వారైనా అది వారు ఎన్నుకున్న మార్గమే జన్మాంతర సంస్కారం చేత. ఒక్కొక్క మార్గానికి ఒక్కొక్క రకమైన కర్మలు ఉంటాయి. అందరూ అన్ని రకాల పనులు చేయక్కర్లా. గృహస్థుకు సంబంధించిన కర్మలు బ్రహ్మచారికి, సన్యాసికి, వానప్రస్థుకు ఉండవు. సన్యాసికి ఉండేవి మిగతా మూడిటికి ఉండవు. వానప్రస్థుకు ఉండేవి మిగతా మూడిటికి ఉండవు. అందుకని ఎవరి పరిధిలో ఎవరికి విధించిన కర్మలు వారు ఆచరించేదే స్వధర్మం. స్వధర్మం అంటే ఇలా సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. యూనిఫామ్ డెఫినేషన్ ఉండదు. ధర్మం అంటే దేశకాల పరిస్థితులను బట్టి మారుతూ ఉండేది. పాత్ ఆఫ్ రైటియస్నెస్ అని ధర్మానికి నిర్వచనం చెప్పుకోవాల్సి వస్తే, పాత్ ఆఫ్ రైటియస్నెస్ దేశకాలాలకు అనుగుణంగా ఏది సత్యం వైపు నడిపిస్తుందో జీవుణ్ణి అది ధర్మం. అది కాలానుగుణంగా దేశకాలాలకు అనుగుణంగా మారుతూ ఉంటుంది. అది మూర్ఖంగా వ్యవహరించకూడదు ధర్మం పేరిట. అదే గొప్ప గొప్ప మహాత్ములు తప్పడడుగులు భీష్ముడు, కర్ణుడు, ఈ గురుద్రోణుడు వీరందరూ కూడా ధర్మం ఆచరిస్తున్నామని అనుకుని పరమ అధర్మ కార్యాలు చేసేశారు. అంత ఘోరాది ఘోరమైన మరణాన్ని పొందారు భగవానుడు ఎదురుగుండా. అది ఇక్కడ జీవుడు అంతటి మహాత్ములే, జ్ఞానులే, సామాన్యులు కాదు వారు. దైవాంశ సంభూతులు, దివ్య జన్మల వారివి, మహాశక్తివంతులు. మరి అటువంటి వారు తప్పటడుగు పడింది సాధనలో అంటే మనం వింటున్నట్టుగా ఉండదు. కృష్ణుడు ఏదో ఏబిసిడీలు చెప్తున్నారని. ఎందుకు ఈ ఏబిసిడీలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు? ఈ అర్జునుడికి ఏదో చిన్నపిల్లవాడికి నూరు పోస్తున్నట్టు నూరు పోస్తున్నాడని వినటానికి విసుగనిపిస్తూ ఉంటాయి ఇవి. కానీ అది ఆచరించి విశ్వాసం ఓర్పుతో సాధనకి త్రికరణ శుద్ధిగా జన్మ లక్ష్యాన్ని సాధించాలని కూర్చున్న సాధకుడికి వచ్చే అవస్థలన్నీ ఇన్నివి కావు. అందుకనే అవి ఇప్పుడు భగవంతుడు చెప్తున్న ఈ ఏబిసిడి ఎలిమెంటరీ ఇన్స్ట్రక్షన్స్ వజ్రాయుధాల్లా పనిచేస్తాయి అటువంటి సాధకుడికి. వాడు ప్రయాణం సాగించటంలో వచ్చే ఆ కేకారణ్యం, ఆ క్రూర మృగాలతో నిండిన కేకారణ్యంలో ఆ బోయవాడు, అనుభవజ్ఞుడైన బోయవాడు చెప్పే ఏ మాట అయినా అమృతతుల్యంగా పనిచేస్తుంది. హైవేలో మనకు తెలుసున్న దారిలో వెళ్ళిపోతూ ఎవరో ఆ దారి గురించి చెప్తుంటే అసలు వాడిని కేరే చేయం మనం. మరి ఇక్కడ పరిస్థితి అది కాదు జీవుడిది. హైవేలో వెళ్ళిపోతున్నాం అని అనుకుంటూ దండకారణ్యంలో, కేకారణ్యంలో ఇరుక్కుపోయాడు అన్నమాట. మరి ఆ బోయేవాడు ఏం చెప్పినా అది అమృతతుల్యమే, విశ్వసించి సాగాలి. అక్కడికి దిక్కు లేదు ఇంకా. అందుకని స్వామి ఏదో చిన్న చిన్న విషయాలు ఇంతలాగా చెప్తున్నారు, కర్మ కర్మ అని చెప్పి విసుగ్గా అనిపిస్తుంది ఒక్కొక్కసారి కూడా. అది కేకారణ్యంలో చిక్కుకున్నానని గ్రహించిన, జన్మ పరంపరా చక్రంలో నలిగిపోతున్నాను ఎన్నాళ్ళు ఈ చక్రం అని పరితపన పడుతున్న సాధకుడికి విసుగనేదే ఉండదు. కృష్ణుడు చెప్తున్న ప్రతి మాట, ప్రతి సూచన సాధనకి అమృత మార్గాన్ని చూపించే అమృత వాక్కులమాట. అందుకని ఆ ప్రతి
పదం వెనకాలన్న అర్థం, ప్రతి వాక్యం వెనకాలన్న అర్థాన్ని, ఆ హృదయాన్ని, గంభీరమైన లోతుని, ఆ సూత్రాన్ని సమన్వయం చేసుకుంటూ సాగవలసి ఉంటుంది సాధన. ఇక్కడ స్వామి సామాన్యమైన విషయం కాదు, బాహ్యంగా నువ్వు త్యజించేసానని అనుకుంటున్నా మనస్సు నిన్ను ఇంద్రియ విషయాల వైపు ఈడ్చుకుపోతుంది. అది మిథ్యాచారం. నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ సమాజానికి నువ్వు ఏదో స్థితి సాధించేసినట్టుగా ఒక అభూత కల్పన, సాధించనది సాధించేనని చెప్పే ప్రయత్నం చేస్తున్నావు. ఎందుకు ఈ ఆచారాలు, మిథ్యాచారాలు, ఈ డంబాచారాలు అని కొట్టిపారేస్తున్నారు అటువంటి సాధన స్వామి. అంటే అబద్ధాన్ని నిజమని చెప్పటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటే అది ఎంతటి మనోవేదనకి గురి చేస్తుంది. అది నిలబడేదా? అబద్ధపు పునాదుల మీద నిజం ఉండదు. నిజం యొక్క, సత్యం యొక్క పునాదుల మీద అబద్ధం మిథ్యగా వచ్చింది ఉబికి. అది అణిగిపోయేది. సత్యం మటుకి శాశ్వతంగా ఉండేది. అందుకని మనం సాధించినటువంటి విషయాన్ని సాధించినట్టుగా చెప్పే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. సాధనలో అది ఆత్మహత్యా సదృశం. అందుకని ఈ లౌకిక జీవితంలో డంబాచారాలు, బాహ్య ప్రదర్శనలు జరిగితే అది వారి అజ్ఞానం. సాధకుడు అటువంటి అజ్ఞాన సంబంధమైన ఏ చిన్న పొరపాట్లు చేయకూడదని స్వామి తపనిక్కడ. అందుకని అది సామాన్యమైన విషయం కాదు. ఇంద్రియ నిగ్రహం బాహ్యపరంగా నువ్వు నిగ్రహించి కూర్చున్నా మనస్సు నిన్ను పాడు చేసేస్తుంది. మానసికంగా ఆసక్తి చూపించి ఆలోచనలను మనసులో ఆలోచిస్తున్న ఇంద్రియ విషయాల మీద నువ్వు అంత తప్పు చేసి అంత పాడైపోయినట్టే. ఇది బాహ్యంగా మడిగట్టు కూర్చుని మానసికంగా చేసే ఆలోచనలు ఏం పర్వాలేదు అనుకుంటే తప్పది. దొంగ మనసే, ఇంద్రియాలు శక్తిహీనులు. ఆ లోతుగా సమన్వయం చేసుకుంటే మరి ఆ శక్తిహీనులైన ఇంద్రియాలని మీద తప్పుదోసేసి వాటిని బంధించి కూర్చోబెట్టి మనసుతో శబ్దస్పర్శ రూపరస గంధాలని ఆలోచించేస్తూ ఉంటే అది పతనానికి దారి తీసేస్తుంది. అటువంటి ప్రదర్శనలు చెయ్యొద్దు. నీకు నువ్వు మోసం చేసుకోవద్దు. నీ పట్ల నీవు కనీసం ఆ నమ్మకం చూపించుకో. నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దని చెప్తూ స్వామి యస్త్వింద్రియాని మనసా నియమ్య రభతేర్జున కర్మేంద్రియై కర్మయోగం ఆసక్త విశిష్యతే. స్వామి ఇంకొక కోణాన్ని చెప్తూ మనస్సుతో ఇంద్రియాలని వశపరుచుకుని ఏ విధమైన ఆసక్తి లేకుండా ఇంద్రియాల ద్వారా కనుక కర్మయోగాన్ని ఆచరిస్తే వాడు అటువంటి పురుషుడు శ్రేష్ఠుడు అని. అది త్రికరణ శుద్ధితో కర్మయోగాన్ని ఆచరిస్తున్న సాధకుడు యొక్క మనోస్థితిని స్వామి ఇక్కడ సూచిస్తున్నారు. వాడు మనస్సు వశపరుచుకుని ఉన్నాడు. ఇంద్రియ విషయాల మీదకి వెళ్ళకుండా మనస్సుని లాలించి తీర్చిదిద్దాడు. ఆపై ఇంద్రియాల ద్వారా కర్మయోగాన్ని ఆచరించాలంటే మళ్ళీ ఇంద్రియాలే దిక్కు. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అవి లేకుండా ఒక్క క్షణమాత్రం సాగదు. నువ్వు ఆ ఇంద్రియాలని కట్టిపాడేసి కూర్చోబెడతానంటావేంటయ్యా అని స్వామి ఆ లాజిక్, ఆ కన్ఫ్లిక్ట్ని విప్పి చెప్దామని స్వామి తపన. అంటే మనస్సుని ఇంద్రియ విషయాల వైపు వెళ్లకుండా వశపరుచుకుని ఉండి కర్మయోగాన్ని ఇంద్రియాల ద్వారా ఆచరిస్తే వాడు ఉత్తమ పురుషుడు అని. జ్ఞానుల స్థితి, సాంఖ్యయోగుల స్థితి ఇది. వారు ఆల్రెడీ కర్మ, భక్తి, ధ్యాన, యోగా
మైలురాళ్ళు దాటారు వారు. మనస్సు ఈ స్థితిలో ఉండి దాటారు వారు. ఏ స్థితిలో? మనస్సును వశపరుచుకుని ఉండి ఇంద్రియాల ద్వారా కర్మయోగాన్ని ఆచరించారు. వేరే మార్గం లేదు. మనస్సుతో నేను కర్మని చేస్తాను కర్మయోగాన్ని అంటే కుదరదు. అది మనస్సుతో ఆహారాన్ని స్వీకరించి దెప్పికి తీర్చుకోగలవా? అది అటువంటి మాటలు మాట్లాడకూడదు. ఏదో అతీంద్రులు అయినట్టుగా, సర్వానికి అతీతులం అన్నట్టుగా, సర్వతంత్ర స్వతంత్రులం అన్నట్టుగా మహాత్ములే అలాగా నడుచుకోరు. ప్రకృతికి అనుగుణంగానే వారి నడవడిక ఉంటుంది భూమి మీద. ఎందుకంటే ప్రకృతి సంబంధమైన దేహం ఇది. దానికి అనుగుణంగానే నడుస్తుంది అనుక్షణం. దానికి దిక్కు ఇంద్రియాలే. ఆ ఇంద్రియాలని మనస్సుతో వశపరుచుకోవాలి. బాహ్యంగా ఇంద్రియాలను నేను నిగ్రహించేనని జ్ఞానేంద్రియాలతో కన్ను, ముక్కు, నాలిక, చర్మం, చెవికి ఏ పని చెప్పకుండా ఒక చోట కూర్చుని మనస్సుతో వాటి గురించే రకరకాల ఆలోచనలు చేసేస్తుంటే వాడు మూఢుడు. కానీ మనస్సుని వశపరుచుకుని ఇంద్రియాలతో కర్మయోగాన్ని ఆచరిస్తే వాడు శ్రేష్ఠుడు అంటున్నారు. శ్రేష్టత్వాన్ని గమ్యస్థానమైన జ్ఞానస్థితిలో ఉన్న యోగిది అనుకుంటే, మూఢత్వానిది ఇంకా కర్మయోగ మైలురాయినే దాటకుండా నేను గమ్యానికి చేరిపోయానని భ్రమలో ఉంటూ, లేదంటే తన యొక్క వీక్నెసెస్ తెలిసిన సమాజానికి మటుకి తను జ్ఞానిని అయిపోయానని ప్రదర్శనలు చేస్తూ ఉండే డంబాచారి, మూర్ఖుడు అని చెప్పి గ్రహించవలసి ఉంటుందన్నమాట. ఎందుకు ఎవరిని మోసం చేయాలి? సాధనంతా తన నుంచి తన వరకు, తనను ఉద్ధరించుకుంటానికి, తన స్వస్వరూపాన్ని తాను సాధించటానికి. వేరే వారి స్వస్వరూపాన్ని ఇతను సాధించేది కాదు, ఇతని స్వస్వరూపాన్ని వేరే వారికి ఇచ్చేది కాదు. ఉన్న ఏకాత్మతత్వం, సర్వవ్యాపక తత్వం, సచ్చిదానంద తత్వం, అది తానే అనే అనుభవైక స్థితిని సాధించటానికి సాధనంతా తన నుంచి తన వరకు, తన నుంచి తన కొరకు. మరి అలాంటప్పుడు ఎందుకు ఈ తెలిసి ఈ డంబాచారాలు, సాధించిన స్థితిని సాధించారని చెప్పి భ్రమలో ఉండటం, లోకాన్ని భ్రమింపజేయడానికి ప్రయత్నం చేయటం. ఎంతోమంది గొప్ప గొప్ప కోట్లకు పడగలెత్తే ఆశ్రమాలు పెట్టి వారు చేస్తున్న చేష్టలు చూస్తుంటే మహాత్ములు నవ్వుకుంటారన్నమాట. వారంతా ఈ మూడులే, డంబాచారులే, విద్యాచారులే. జనాల్ని కూడా లేకపోతే బతకలేరన్నమాట వారు. వారికి చుట్టూ చేరిన జనానికి వీరి మహిమని ప్రదర్శించాలనే తపన. మహత్వం నిజానికి లేదక్కడ. ఆ మహత్వం, మహాతత్వాన్ని అనుభవైకం చేసుకున్నప్పుడే ఆ మహత్తు. మాటల గారడీ కాదు అది. అది లేని స్థితిని ఉన్నట్టుగా భ్రమింపజేస్తే పునాదులు లేని భవనం ఎంతకాలం ఉంటుంది? కూలిపోతాయి ఎప్పుడుకో. అందుకని ఈ మనోపరమైన ఇంద్రియ నిగ్రహం సాధించి ఇంద్రియాల ద్వారా కర్మను ఆచరించాలి. అది శ్రేష్టమైన మార్గం. బాహ్యేంద్రియ నిగ్రహం చేసి మనోపరమైన నిగ్రహం లేకపోతే ఇంద్రియాల పట్ల, ఇంద్రియ విషయాల పట్ల అది డంబాచారం. ఇది స్వామి విప్పుతున్న పోగు, చిక్కుముడి సాధకులకి. ప్రతి ముడిని విప్పుతున్నారు స్వామి. ఏ ముడిని వదలరు. నునుపు చేసి, ఇస్త్రీ చేసి అప్పచెప్తారన్నమాట వస్త్రాన్ని. దాన్ని ధరించి గమ్యస్థానం చేరటమే తరువాయి. ఇక్కడ ఏమంటున్నారంటే, నియతం కురు కర్మత్వం
త్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. అర్జునుడికి అంటే సాధకులందరికీ శాస్త్రవిహితమైన కర్మల్ని ఆచరించు నువ్వు అని చెప్తున్నారు అన్నమాట. అంటే శాస్త్రం అంటే వేదం, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, మహాత్ముల అనుభవపూర్వకమైన సూచనలు. అంటే శాసించి చెప్పేది. శాసించి ఎవరైనా ఎప్పుడు చెప్పగలరంటే థియరిటికల్ నాలెడ్జ్తో చెప్పలేరు ఎవరు, అనుభవజ్ఞానే చెప్పగలడు అది. అందుకని గురువు మాటే మంత్రం అని ఎందుకంటారంటే అది అనుభవం నుంచి వచ్చిన మాట, శాసించి చెప్తున్న మాట. దాన్ని ఆచరిస్తే తరించినట్టే, మననం చేస్తే రక్షించేది మాట. మననం అని అంటే విన్న విషయాన్ని తదేకమైన విచారణ చేయటం, తద్వారా విన్న విషయం సుస్పష్టమైన ఒక క్లారిటీని ఇస్తుంది అన్నమాట. అది దానిని ఆచరించి అదిగా ఉండటం నిధిధ్యాస. అంటే ఏం చెప్తున్నారు? శాస్త్రం చెప్పింది వేదంలో పూర్వకాండ అంతా కర్మాచరణే, కర్మకాండే ఉంటుంది. అందుకే ఇప్పుడు స్వామి ఆ వేద పూర్వకాండనే ఇక్కడ చెప్పకనే సూచిస్తున్నారు. అందులో లిస్ట్ చేసి ఉన్నాయి. దార్శనికులైన ఋషులు మనుష్యుల యొక్క అధోగతి పాలు ఎన్ని రకాలుగా అవటానికి వీలుందో అన్ని రకాలని అరికట్టడానికి అన్ని మార్గాలు చెప్పారు పూర్వకాండలో కర్మలు. దాన్నే శాస్త్రవిహిత కర్మ అంటున్నారు. అంటే ఋషులు దర్శించి మానవ జీవ జీవిత లక్ష్యం పట్ల జీవుని పురోగతికి సూచించినవి అవన్నీ. అందులో ఏం చెప్పారో వాటిని ఆచరించి అంటున్నారు. నువ్వు నీ అంతటి నువ్వు కనిపెట్టి ఆచరించని ఎక్కడా చెప్పట్లేదు స్వామి. స్వధర్మం అంటున్నారు, లేకపోతే శాస్త్రవిహిత కర్మ అంటున్నారు. శాస్త్రవిహిత కర్మే స్వధర్మం. తప్పక ఆచరించు వాటిని. ఎందుకంటే కర్మల్ని మానేయటం కంటే చెయ్యటమే ఎంతో ఉత్తమమైనది. అందుకు నువ్వు ఆచరించు. మానేయటం వల్ల నీకు ఏ విధమైన లాభం లేదు, చేయటం వల్లనే అమృత స్థితిని చేరుతావు. అలాంటప్పుడు మానేస్తావా చేస్తావా? నువ్వు ఎంతటి అజ్ఞానంలో ఉన్నా వివేకం ఎంతో కొంత బుద్ధి దాని శక్తిని పూర్తిగా కోల్పోలేదు కదా. కోల్పోతే బుద్ధిహీనుడు అంటారు. ఇంకా అంతటి హీనత్వానికి జారిపోలేదు. అప్పుడు ఆ లాజిక్ ఏదో పనిచేస్తుంది కదా. చేయకుండా కూర్చుండడం కంటే కర్మలను ఆచరిస్తేనే నీకు మేలు సుమా. ఎందుకంటే శరీర నిర్వహణ, నువ్వు కర్మలను ఆచరించను నేనంటే శరీర నిర్వహణ, నీ దేహం కూడా నిలబడే పరిస్థితి ఉండదు. నువ్వు అటువంటి మొండి పట్టు పడితే నీ దేహం కూడా పడిపోయే పరిస్థితి తీసుకొస్తుంది కర్మను వదిలిపెడితే అని. మరి అంతే కదా. ఇక్కడ స్వామి ఇండైరెక్ట్గా ఏమి చురక వేస్తున్నారంటే, నువ్వు యుద్ధం మానేసి అధర్మాన్ని ఆపుతాననే మేధావి మాటలు మాట్లాడావు కదా. అలాంటప్పుడు నీ దేహ పోషణ సంబంధ కర్మలను కూడా వదిలిపెట్టాలి. అప్పుడు నీ దేహం నిలబడుతుందా అని. ఇది మాట ఆలోచించవలసింది. గొప్ప గొప్ప కౌరులు చెప్తూ శాస్త్రవిహిత కర్మ, స్వధర్మం, ఈ కర్మలో కనుక వదిలిపెడటానికి మనం ఎన్నుకున్న సాధనా మార్గం పేరిట వదిలిపెడుతుంటే అప్పుడు ఈ ఆహారం, నీరు కూడా, గాలి పీల్చడం కూడా ఆపచ్చు. మరి ఇది కర్మే కదా. అది కర్మ. దేన్ని
కర్మని వదిలిపెట్టి ఓ జ్ఞానమో జీవిత లక్ష్యమో సాధించాలని, అధర్మం చేయకూడదని, ధర్మం ఆచరించాలని మేధావి కవులు పొంతన లేని మాటలు మిడిమిడి జ్ఞానంతో చెప్తున్నావు, అప్పుడు నువ్వు అన్నం, ఆహారము, నీరు త్యజించి ఒక్క క్షణం కూడా గాలి పీల్చకుండా ఉండగలిగితే నువ్వు అప్పుడు ఏ కర్మనైనా నువ్వు అన్నట్టు త్యజించవచ్చు అని స్వామి ఇండైరెక్ట్గా చెప్తూ, ఈ ఎంతటి చిన్న కర్మ అయినా ఎంతటి పెద్ద కర్మను భావిస్తున్నా రెండు కర్మయే. ఇక్కడ కర్మ కాదు సమస్య, మనస్సు సమస్య. నిన్ను బంధిస్తున్నది కర్మ కాదు, కర్మ శక్తిహీనమైనది, మనస్సు ప్రమాదకారి అని ఇందాక చెప్పకనే చెప్పారు. మనసుతో ఇంద్రియ విషయాలని వైపు మనసుని వెళ్లకుండా నిగ్రహించి ఇంద్రియాలతో కర్మ చేయంటున్నారు. అంటే ఇంద్రియాలకి స్వామి ఎంతో ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి మాట్లాడుతున్నారు. మరి సాధనలో సాధకుడు ఇంద్రియాల పట్ల గజగజలాడిపోతాడు. ఇంకా లౌకికుల విషయం చెప్పక్కలేదు. ఆ ఇంద్రియాలతో వాళ్ళు అనుభవించే సుఖభోగాలు అన్నీ ఇన్ని కాదు, వారిని పాడు చేసేవి అవే. కానీ సాధకుడికి తెలిసి సాధన చేస్తే అవి కర్మయోగాన్ని సిద్ధింపజేసుకుంటానికి ఆ ఇంద్రియాలే దిక్కు అవుతాయి. ఎందుకంటే క్షణకాలం కూడా కర్మను ఆచరించకుండా ఉండలేము. ఆ కర్మను ఆచరించడానికి ఇంద్రియాలే ఆధారం. మనస్సుని ఏ స్థితిలో ఉంచి కర్మ చేయాలో అదే ఇక్కడ కీలకం. అందుకని కర్మల్ని మానటం వల్ల నీకు ఏమీ లాభం లేదు. ఆచరిస్తేనే కనీసం నీ దేహం నిలబట్టడానికి కూడా కర్మను ఆచరించవలసిందే కదా అని స్వామి ఇంకా 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 వజ్రాన్ని సానబెడుతున్నారన్నమాట. ఇప్పుడంతా కర్మ గురించే, గొప్ప గొప్ప ఈ జ్ఞాన సంబంధమైన విషయాలు ఏముండవు. ఈ అధ్యాయమే కర్మయోగం. ఇది కర్మ విషయం తేల్చేకే తర్వాత స్వామి ఇంక వేరే విషయం మాట్లాడేది. అందుకని లౌకికులకి ఇది అనవసరమైన సబ్జెక్టు, జ్ఞానులకి అనవసరమైన సబ్జెక్టే. ఈ సాధకుడికే విశ్వాసాన్ని కనుక విశ్వాసం అనే దక్షిణని సమర్పించకపోతే అప్పుడు ఈ సబ్జెక్టు అవసరమైన కూర్చున్న ఆచరించక పాడైపోతాడు అన్నమాట సాధకుడు. అందుకని ఆచరించటానికి పూనుకున్న విశ్వాసమే మేలు చేస్తుంది. ఆచరణ లేని విశ్వాసం డంబాచారం అవుతుంది. అందుకని స్వామి ఇస్తున్న ప్రతి సూచన, ఆ కేకారణ్యంలో బోయవాడు చెప్పిన ప్రతి సూచనని నమ్మి అడుగు వేయవలసిందే. అటు నన్ను ఎందుకు ఇలా నడిపిస్తున్నావు అని అంటానికి లేదు, ఇక్కడ దిక్కు లేదు. ఇంకా స్వామి యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర అంటున్నారు స్వామి. ఇక్కడ మరొక కోణాన్ని పరిచయం చేస్తున్నారు, యజ్ఞార్థము అని. అంటే ఏమని సూచన అంటే, ఈ యజ్ఞార్థము సంబంధించిన కర్మలు చేయటానికి నువ్వు పూనుకో. అలా కాకుండా యజ్ఞార్థం కాకుండా మిగతా రకమైన కర్మలు చేయటానికి నువ్వు పూనుకుంటే, అటువంటి కర్మల్లో నువ్వు మునిగిపోతే అప్పుడు కర్మబంధంలో చిక్కుకుంటావు. అందుకని ఆసక్తిరహితంగా అనాసక్తితో యజ్ఞార్థ సంబంధ కర్తవ్య కర్మలను చక్కగా ఆచరించు అంటున్నారు. ఇంతకుముందు ఇంకో కోణంలో చెప్పారు, చాలా లోతైన విషయాలు కొత్త పదప్రయోగంతో మరి ఇంకొత్తగా చెప్తూ ఉంటారు. ఇక్కడ యజ్ఞార్థము అంటే స్వధర్మార్థము అని అనుకోవచ్చు, లేదంటే శాస్త్ర విహిత కర్మల పరంగా అని చెప్పుకోవచ్చు.
లేదంటే తన జీవోద్ధరణకి లేదా తన కర్తవ్యతా సంబంధ కర్మలకి లోకోద్ధరణకు సంబంధించిన కర్మలు అని అనుకోవచ్చు. అంటే తనకి తన మీద ఆధారపడిన వారికి లౌకిక పరంగానూ మేలు చేస్తాయి, ఆధ్యాత్మిక పరమైన పురోగతికి దారితీస్తాయి. అదే యజ్ఞం. ఇక్కడ యజ్ఞం అంటే స్వామి హోమకుండం, సమిధులు ఆ పరమైన యజ్ఞాన్ని కాదు, ఇక్కడ స్వామి హృదయం, దాన్ని సంబోధిస్తారు స్వామి. కానీ ఇక్కడ స్వామి హృదయం. యజ్ఞం అంటే ఇక్కడ స్వామి హృదయాన్ని, గాంభీర్యాన్ని చాలా సుస్పష్టంగానే సమన్వయం చేసుకోవాలి. భక్తి మార్గపరంగా, ఉపాసనా మార్గపరంగా చెప్పుకుంటే దీనికి వేరే విధమైన అర్థాలు చెప్పుకోవచ్చు. కానీ యజ్ఞం అంటే తన యొక్క దేహ తాదాత్మ్య సంబంధ మిథ్యా అహంకారం అనే సమిధిని సాధననే యజ్ఞగుండంలో ఆహుతి చేస్తే లభించే ఫలం తన స్వస్వరూప స్థితి. అది యజ్ఞం యొక్క అర్థం. ఇక్కడ యజ్ఞం యొక్క అర్థం అహంకార నాశనం, స్వస్వరూప ప్రాప్తి. ఆ యజ్ఞార్థం కర్మలు చెయ్యి అంతే తప్పితే యజ్ఞార్థము కాని కర్మలు ఏదీ చేయకు అని ఇక్కడ చాలా రహస్యాన్ని స్వామి చెప్తున్నారు. ప్రతి మాట రహస్యమే. ఎందుకంటే ఇది గుహ్య విద్య, ఆత్మవిద్య, బ్రహ్మ విద్య, జ్ఞాన విద్య. మరి అనాదిగా ఉండనే ఉంది. మరి ఎంతమంది తరించారు? దీనివైపు కన్నెత్తి చూసి వారందరూ కాకుండా విశ్వసించిన వారందరూ కాకుండా ఆచరించిన వాడు మాట తరించింది. అందుకని యజ్ఞం అంటే స్వామి ఉద్దేశం ఇందాక చెప్పుకున్న అహంకారం అనే సమిధిని సాధన అనే అగ్నిగుండంలో, యజ్ఞగుండంలో ఆహుతి చేస్తే, పూర్ణాహుతి ఇంకా సమూలమైన నాశనమే. మిథ్యాహంకారాన్ని పూర్ణాహుతి చేయాలి యజ్ఞగుండంలో, సాధననే యజ్ఞగుండంలో. అప్పుడు లభించే యజ్ఞఫలం స్వస్వరూప ప్రాప్తి. అది దాని పరమైన కర్మలు. దాని పరమైన కర్మలంటే కర్మయోగం అని. కర్మయోగం అంటే స్వధర్మం అని. స్వధర్మం అంటే అనాసక్తితో కర్తవ్యతా సంబంధ కర్మలను చెయ్యాలి. అప్పుడు నీకు ఆ కర్మ బంధించే అవకాశమే లేదు. ఎందుకంటే అది ఒక గొప్ప కారణ సంబంధమైన కర్మలు జరుగుతున్నాయి అక్కడ. ప్రతి మనుష్యుడి యొక్క జన్మరహస్యం ఒకటే. తనను తాను తెలుసుకుంటానికి అమూల్యమైన మానవ జన్మ లభించింది. అందుకని నా జన్మరహస్యం ఏంటండి అని చెప్పి తిరగక్కర్లేదు. వాళ్ళ వెంట వీళ్ళ వెంట. అందరి జన్మరహస్యం ఒకటే. యజ్ఞార్థాన్ని సాధించాలి. ఆ యజ్ఞార్థాన్ని సాధించటానికి చేసే కర్మలు యోగపరమైన కర్మలు. వాటిని చేస్తే నిన్ను కర్మ బంధించదు. వాటిని ఆసక్తి లేకుండా ఆచరించు అని చెప్పి ఒక గొప్ప సూక్ష్మాన్ని, రహస్యాన్ని తెలియజేశారు ఇక్కడ. యజ్ఞార్థం అనే ఒక గంభీర్యమైన పదం ద్వారా. అంటే మనుష్యుడి యొక్క ప్రతి కర్మ యొక్క పరమోన్నత లక్ష్యం యజ్ఞార్థం అవ్వాలి. అంటే తన జీవిత లక్ష్యాన్ని సాధించటానికి ఆ కర్మ ఉపయోగపడాలి. అవి యోగపరమైన కర్మలు. ఆసక్తి లేకుండా శాస్త్రవిహిత కర్మలు చేసుకుంటూ వెళితే అవన్నీ యజ్ఞార్థ కర్మలు అవుతాయి.
అది స్వామి ఇక్కడ సూచిస్తున్నారన్నమాట. సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవో స్త్విష్ట కామదుక్ అంటున్నారు స్వామి. అంటే ఈ బ్రహ్మదేవుడు ఈ కల్పం మొదలవ్వక ముందు ఇటువంటి యజ్ఞార్థ సంబంధమైన యజ్ఞసహితమైన ప్రజలనే సృష్టించి మీరు ఈ యజ్ఞం ద్వారా అభివృద్ధి చెందండి అని బ్రహ్మదేవుడు సూచన. ఈ యజ్ఞం మీకు కామధేనువులాగా అన్ని కోరికల్ని తీర్చిపెడుతుంది అని బ్రహ్మదేవుడు పలికేరు అని చాలా క్రిప్టిక్ భావన ఇది. దీన్ని ఉపాసన భక్తిపరంగా చెప్తే ఒక పురాణ సంబంధమైన ఇతిహాసమో పురాణ కథనో చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ స్వామి హృదయాన్ని యథాతథంగా గమ్యస్థితికి సంబంధించిన విషయంగానే భావనా సమన్వయం కాబట్టి స్వామి ఇందాక అనుకున్న మళ్ళీ యజ్ఞార్థాన్నే సూచిస్తున్నారు. బ్రహ్మదేవుడు కూడా కల్పానికి ముందు అంటే బ్రహ్మదేవుడు అతని యొక్క ఆయుష్ ఈ యుగాలు మల్టిపుల్ యుగాలు కలిసి కల్పం ఇదంతా క్యాలిక్యులేషన్. అది క్యాలిక్యులేషన్లోకి వెళ్ళట్లేదు. అంటే అనాదిగా అనంతంగా కొనసాగుతున్న ఈ భగవానుడి లీల అని అనుకోవచ్చు. అంతే, కల్పాలు వాటి లెక్కలు సంవత్సరాలు ఇన్ని ఇందులోకి వెళ్ళక్కర్లా. అలా మూలంలోకి వెళ్తే భూత భవిష్యత్తులే లేవు, ఉన్నది వర్తమానమే. అంటే నడుస్తూ ఉంటుంది ఇది ఎప్పటికీ. కానీ మరి అజ్ఞానంలో చిక్కుకున్న జీవుడు ఆహాకారాలు చేస్తూ జీవిత లక్ష్యం ఏంటని చెప్పి దారి తప్పిన తన స్థితిని గ్రహించి దిశానిర్దేశం కోరుకుంటున్నాడు. కాబట్టి తన యొక్క మనోస్థితిని సమన్వయం చేస్తూ ఓరడించి ఈ పరిపక్వత లేని స్థితిలో అన్నప్రాసన రోజునే ఆవకాయ పెట్టినట్టుగా ఉండకూడదు. కాబట్టి ఇన్ని రకాలుగా స్వామి సమన్వయం చేస్తూ ఓర్పుగా స్టెప్ బై స్టెప్ ఎక్కించే ప్రయత్నం. ఇన్ని చెబితే అర్జునుడికి 18వ అధ్యాయం చివరిని తలకెక్కి నేను ఆచరిస్తాను అన్నాడన్నమాట. మరి ఒక్క మాటలో చెప్పి ఏమీ లేదు, ఉన్నదొక్కటే, అది నువ్వే, మరి ఇంకా మాట్లాడకు అని అంటే అది కుదిరే వ్యవహారం కాదు అది. అందుకని స్వామి ఇంతటి విస్తారమైన భగవద్గీతని చెప్పాల్సి వచ్చింది. ఇంతటి విస్తారమైన భగవద్గీతని చెప్పిన భగవానుడికి కృతజ్ఞతాపూర్వకంగా మనం అందించవలసిన దక్షిణ సాధనే, విశ్వాసంతో ఓర్పుతో చేసే సాధనే. అప్పుడు ఆ భగవానుడు పరమానందపడి స్వస్వరూప ప్రాప్తిని తప్పక అందిస్తారన్నమాట గురు రూపంలో. అంటే ఇక్కడ మళ్ళీ బ్రహ్మదేవుడు కూడా ఈ సృష్టి ప్రజలను సృష్టించినప్పుడు యజ్ఞసహితంగానే సృష్టించాడని. ఇక్కడ బ్రహ్మదేవుడు కర్మ కూడా యజ్ఞార్థమే చేశాడు అని, యజ్ఞసహితంగా చేశాడు ప్రజల సృష్టి అని, బ్రహ్మదేవుడే యజ్ఞార్థమైన కర్మను ఆచరించాడు అని చెప్పి, నువ్వు కాదయ్యా, నువ్వు ఏదైతే సృష్టి స్థితి లయాలు ఒక్కొక్క దానికి ఒక అధిదేవత,
బ్రహ్మని సృష్టికి అధిదేవత అని అంటున్నప్పుడు ఇందాక నీకు యజ్ఞార్థంగా కర్మలు చేయప్పుడు నేను బంధించమని చెప్పాను కదా, నువ్వు కాదు, బ్రహ్మదేవుడు కూడా యజ్ఞార్థంగానే ప్రజలను సృష్టించాడు. సృష్టించి ప్రజలకు ఆయన ఏం సూచించాడని చెప్తున్నారు, ఈ యజ్ఞాల ద్వారా వృద్ధి చెందండి మీరు అని చెప్పాడు. ఈ యజ్ఞం చేస్తే మీకు ఈ యజ్ఞాలు మీకు కామధేనువులాగా కోరికలన్నీ తీర్చిపెడతాయి అని కూడా చెప్పాడు అని స్వామి చాలా భక్తి ప్రధానమైన బ్రహ్మ పట్ల ఒక భక్తి భావనతో కూడుకున్న మానసిక స్థితిని సాధకులు తీసుకుని వెళ్ళి ఆ భక్తిపరంగా అయినా మనస్సుని తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నారు స్వామి. అంటే ఆ బ్రహ్మదేవుడి యొక్క సృష్టి మూలంలోకి వెళ్ళి దక్షిణామూర్తి మౌనాన్ని విశ్లేషిస్తే సృష్టి లేదు. సృష్టి లేకపోతే లయం ఎక్కడది? అరయు జననమే లేదు మరణమే రీతి కలుగు అంటారు స్వామి గురుదేవులు. మరి సృష్టి లేకపోతే లయం ఎక్కడది? ఉన్నది స్థితే, అది స్వస్థితి, అదే స్థితప్రజ్ఞ స్థితి, అదే అస్తిత్వం. మరి ఇది మూలంలో సనకసనందనాథుల స్థితి కాదు కాబట్టి ఆ తెగిపోయిన దారాలను ముడివేయాలి కాబట్టి, కొనసాగింపు చూపించాలి కాబట్టి జీవుడికి మరణాన్ని అనే ముడివేసి, తర్వాత మళ్ళీ జననం అనే ముడివేసి, తర్వాత జీవనం అనే ముడివేసి 3 పోగుల్ని సృష్టి స్థితి లయాలుగా చూపించి ఇది కొనసాగుతుంది అని చెప్తున్నారు ఇండైరెక్ట్గా నెగిటివ్ టోన్తో. పాజిటివ్ టోన్ ఏంటంటే ఇన్ని ముడులు లేవు, కొనసాగింపే ఉంది. నువ్వు జనన మరణాలు ఉన్నాయనుకుంటున్నావు కాబట్టి, మధ్యలో తెగటం చూసుకుంటున్నావు కాబట్టి, జననం అనే ఒక కొస, ఒక పోగు, మరణం అనే ఒక పోగు, కొనసాగింపు అనే ఒక పోగు, ఈ మూడిటిని కలిపి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధిదేవతని నీకు చెప్పవలసి వస్తుందని స్వామి భావన. మరి సమన్వయం చెయ్యాలి కదా. మరి నాటకాన్ని రచన చేసిన ఆ స్క్రిప్ట్ రైటరు దాన్ని వివరణాత్మకంగా క్యారెక్టర్స్ అల్లాల్సిందే. నాటకమే రచించకుండా కూర్చునుంటే పాత్రలు వాటి యొక్క డైలాగ్స్ని ఏ విధంగానూ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ నాటకం కాని నాటకం జీవుడి అజ్ఞానం మూలన మొదలైపోయింది. దానిని సవరడానికి భగవానుడు ముప్పు తిప్పలమాట. ఇక్కడ అంటే పాత్ర పోషించమని పంపించిన నటుడు అందులో లీనమైపోయి ఓవర్ యాక్షన్ చేసేస్తానమాట. ఆ ఓవర్ యాక్షన్ చేస్తూ సతమతమైపోతున్న నటుణ్ణి, బాబు నీకు ఇచ్చింది పాత్ర, నువ్వు అనవసరంగా అందులో లీనమైపోయావు, దానివల్ల నువ్వు ప్రమాదాల్లో పడిపోయి మనస్సును కకలా వికలం చేసుకుంటున్నామని గుర్తు చేసే ప్రయత్నం సాధన స్వామి సూచిస్తున్న సాధన అంతా. కానీ అంత తేలిగ్గా ఆ లీనమైపోయిన స్థితి నుంచి రాడు ఆ నటుడు. చాలా గొప్ప నటుడు మాట జీవుడు. జన్మాంతరాల కర్మల వాసనలతో మునిగిపోయి ఉన్నాడు, చిక్కుముడులతో, పేకల్లోతో, అగాధంలో. మరి అంత ఒక్క పెట్టిన పైకి వచ్చేస్తాడా నువ్వు నటుడు కాదని చెప్తే? నువ్వు నటుడివి, ఈ పాత్ర పోషిస్తున్నావు అని చెప్తే అంత త్వరగా వచ్చేసేది జన్మాంతర సాధన చేసిన సాధకుడే, సాధనా ఫలం ఉన్న సాధకుడే. మిగతా వాళ్ళు మైలురాళ్ళు దాటవలసిందే.
అందుకని ఇక్కడ బ్రహ్మనేమ కల్పించి, సృష్టిని కల్పించి, ఆ బ్రహ్మ కూడా యజ్ఞార్థమే. అంటే తన అహంకారం అనే సమిధిని యజ్ఞంలో ఆహుతి చేసి, జ్ఞానయజ్ఞంలో అంటే సాంఖ్యయోగ సిద్ధి అనే గమ్య స్థితిని సాధించే యజ్ఞంలో అజ్ఞానం, దేహాత్మ భావన, మిథ్యాహంకారాన్ని అందులో ఆహుతి చేయిస్తూ యజ్ఞఫలం ఏంటి? స్వస్వరూప స్థితి, బ్రహ్మీ స్థితి, ఆత్మజ్ఞాన స్థితి. దాన్ని సాధించే నిమిత్తమై సృష్టి చేశాడు. బ్రహ్మగారు ఎరుకతో తను కర్మయోగాన్ని ఆచరించాడు అని. బ్రహ్మగారి కర్మయోగం ఏంటి? యజ్ఞార్థమై తన స్వస్వరూప ప్రాప్తి కొరకై కర్మలను ఆచరించకుండా ఉండలేక ఈ మనుషుల్ని సృష్టించి వారికి కూడా చెప్పాడంట, మీరు కూడా ఇటువంటి యజ్ఞార్థమే కర్మలు చేయండి, అప్పుడు మీకు ఆ యజ్ఞం మిమ్మల్ని కామధేనువులా మీ కోరికలన్నీ తీర్చిపెడుతుంది అంటున్నా. ఏ యజ్ఞం? యజ్ఞం మళ్ళీ చెప్పుకోకర్లా. యజ్ఞం అంటే జ్ఞానయజ్ఞమే. ఇక్కడ స్వామి భావన జ్ఞానయజ్ఞం. ఆ జ్ఞానయజ్ఞం నీకు అన్ని కోరికల్ని కామధేనువులా తీర్చుదంటే ఆ జ్ఞానస్థితి, ఆ బ్రహ్మీ స్థితి నీకు అద్వైత స్థితికి చేరినప్పుడు రెండు లేని స్థితిలో నీకు కోరిక ఏంటి? ఇంకా కోరికనే లేని స్థితి, నైష్కర్మ్య కర్మలు ఆచరించని స్థితి, ఏ విధమైన కోరికలు లేని స్థితి, మనోనాశనం జరిగిన స్థితి, మనస్సు బుద్ధి ఆత్మపరమైన రూపు దాల్చిన స్థితి. అప్పుడు ఇంకా కోరికలు ఏముంటాయి? కోరికలు ఏమీ లేని స్థితిని ఇక్కడ కోరికలన్నీ తీరతాయని సూచిస్తున్నారు. అది మాట రహస్యం. అందుకనే వేద పూర్వకాండ కర్మను సూచిస్తున్నప్పుడు కూడా దాని హృదయం కూడా యజ్ఞార్థమే. ఇది చేస్తే మీకు ఈ కోరికలు తీరతాయనంటే అది చేస్తే నైష్కర్మ్య సిద్ధి సాధించి కోరికలు లేని స్థితికి వెళ్తావని. ఇది మాట. ఎంత లోతైన విషయం ఇది. కోరిక తీరితే వచ్చే ఆనందం, సుఖం తాత్కాలికమైనది. కోరికే లేని స్థితిలో ఉండేది అఖండానందం కదా. కోరికలన్నీ తీరుతాయి ఈ యజ్ఞం ద్వారా. నీకు కామధేను ఎలా కోరికలన్నీ తీర్చదు అని అంటే నీకు ఏ విధమైన కోరిక లేని అప్పుడు నువ్వేదో స్తబ్దుడు జడుల్లాగా ఉన్నావని కంగారు పడిపోకర్లా. సహజంగా ఈ కంగారు ఉంటుంది అనుభవ రాహిత్యంతో. జ్ఞానం అనేది అనుభవం అవునప్పుడు సహజంగానే దాన్ని తప్పు పడుతూ హాస్యాస్పదంగా మాట్లాడట్లేదు. చాలా సహజంగా భయం ఉంటుంది. అరే ఎన్ని కౌరులు చెప్తున్నా దేహం పడుతుందంటే ఏవో ఒక వెలితిగా ఉంది, నేను లేకుండా పోతాను కదా అని. అది సామాన్యమైన విషయం కాదు. అది వారిని అంగీకరించాల్సిందే. మరి దాన్ని అక్కడే ఆ ఒక్క మెట్టు దగ్గర మరి అన్ని మైలురాళ్ళు దాటిన జ్ఞానం అనే కర్మ, భక్తి, ధ్యానం దాటి జ్ఞానం అనే మైలురాయి దాటిన అనుభవం అనే గమ్యం చేరలేనప్పుడు ఆ భయం పోదు, నిర్భయ స్థితి కలగదు. అందుకనే ఆ నిర్భయ స్థితి కలగనంత వరకు ఒక మహాశక్తి పట్ల, ఆ దైవం అనే భగవత్ దృష్టికోణం పట్ల ఒక శరణాగతి భావన ఉంటే ఆ నిర్భయ స్థితి రానంత వరకు అది మనకు అండగా నిలుస్తుంది అన్నమాట. నిర్భయ స్థితి కలిగిన తర్వాత ఇంకా ఈ దేన్నైతే దైవం అని సంబోధించావో, దేన్నైతే నీకు శరణాగతికి మార్గం అని భావించావో అవన్నీ స్వస్వరూపంలో నదులన్నీ సముద్రంలో కలిసినట్టు కలిసిపోతాయి. ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః
పరస్పరం భావయంతః శ్రేయ పరమ వాప్స్యదా. ఇంకా స్వామి ఏం సూచిస్తున్నారంటే, బ్రహ్మదేవుని తీసుకొచ్చారు మధ్యలో, ఆయన సృష్టిని తీసుకొచ్చారు ఇందాక. మళ్ళీ ఆ బ్రహ్మదేవుడు నేను యజ్ఞం చేసి తరించాను, మీరు చేయండి, మీ కామధేనువులాగే యజ్ఞాలు కోరికలు తీరుస్తాయని ఇన్ని చెప్పుకొస్తున్నారు స్వామి. పాత్రలు తీసుకొస్తున్నారు. మరి డైరెక్టర్ కదా ఆయన, స్క్రిప్ట్ రైటరు, డైరెక్టరు, స్క్రీన్ ప్లే, కథ, దర్శకత్వం అన్నీ ఆయనే. ఎక్కడ ఏ పాత్ర కావాలంటే దాన్ని తీసుకొచ్చి అవసరాన్ని బట్టి ప్రదర్శింపజేస్తారు. బ్రహ్మదేవుడు అనే పాత్ర, యజ్ఞం అనే కర్మ, ఈ కామధేను అనే పాత్ర అన్నీ తీసుకొచ్చి పెడుతున్నారు, రసవత్తరం చేస్తున్నారు ఈ సాధనా చిత్రాన్ని. ఇప్పుడు ఏమంటున్నారు, ఈ యజ్ఞం ద్వారా మనుషులు ఈ యజ్ఞాన్ని ఆచరిస్తే మనుషులు దేవతల్ని తృప్తిపరిచినట్టు అవుతుంది. అప్పుడు ఆ దేవతలు మనుష్యుల్ని అనుగ్రహిస్తారు. అప్పుడు నిస్వార్థ భావంతో మనుషులు ఒకరినొకళ్ళు పరస్పరం సంతృప్తిపరుచుకుంటూ పరమశ్రేయస్సును పొందుతారు అని మరి కొత్త పాత్రలను పరిచయం చేస్తున్నారు స్వామి. దేవతలను తీసుకొచ్చారు. ఈ దేవతలను తృప్తిపరచడం అనే ఒక కోణాన్ని తీసుకొచ్చారు. ఆ దేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తారనే కోణాన్ని తీసుకొచ్చారు. అంటే ఇందాక బ్రహ్మదేవుడు పాత్రే ఇప్పుడు దేవతల పాత్ర. ఇక్కడ ఏమంటున్నారు, ఇందాక సూచించినట్టు యజ్ఞార్థమైన కర్మలు ఆచరించండి అనగా అలా యజ్ఞాలు చేయండి అని ప్రోత్సహిస్తున్నారు. యజ్ఞాలు కాదు, యజ్ఞమే ఉంది, జ్ఞాన యజ్ఞం. మనుషులు అందరూ అజ్ఞానంతో ఎవరికి వారు వేరైన స్థితిలో ఎవరికి వారు వేరు అని భావిస్తున్నారు. కాబట్టి జీవులను అందరినీ ఉద్దేశించి ఎవరి యజ్ఞం వారు ఇండివిజువల్గా చేయవలసి ఉంటుంది. కాబట్టి సాధన అనేది యజ్ఞాలు అంటున్నారు. ఆయన దృష్టిలో జరుగుతున్నది ఒకటే యజ్ఞం, అది చేస్తున్నదే శ్రీకృష్ణులు వారే, బ్రహ్మదేవుడు కాదు. కృష్ణుడు ఇక్కడ మన వైపు ఇప్పుడు ఆశ్చర్యంగా చూడాలన్నమాట. నేను బ్రహ్మదేవుడు యజ్ఞం చేస్తాడని చెప్పి ఏదో పాత్రను కల్పిస్తుంటే వీడు నన్నే పాత్రధారుడిగా చేస్తున్నాడు అని, అది కృష్ణుడు ఆనందపడతారు. ఆశ్చర్యం అని చెప్తున్నా, కృష్ణుడిని ఆనందింపజేయాలంటే కృష్ణుడు హృదయాన్ని మనం అర్థం చేసుకుని ఆయనకి ఈ రివర్స్ కేటీ ఇవ్వాలన్నమాట. అంటే ఆయన చెప్పింది ఆయనకి మనం నాకు ఈ విధంగా అర్థమైంది అని రివర్స్ కేటీ ఇస్తే అప్పుడు బాగుందిరా, నన్ను పరిపూర్ణంగా అర్థం చేసుకున్నావు, అప్పుడే నువ్వు నన్ను పాత్రధారుడు చేయగలవు, నువ్వు భగవానుడి పాత్ర వహించి అని ఆనందపడతారు. స్వామిని ఆనందింపజేయాలి మనం. దేవతలను ఆనందింపజేయటం అనేది సామాన్యమైన విషయం అనుకుంటే, సాక్షాత్ భగవానుని పరబ్రహ్మాన్ని ఆనందింపజేయాలంటే భగవానుడిని పాత్రధారుడిగా చేసి మాట్లాడాలి ఒక క్షణం. ఏమని, ఇక్కడ సమస్త విశ్వం అనే మహా యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు స్వామి. యజ్ఞార్థమై విశ్వనిర్వహణ జరుగుతుంది. విశ్వనిర్వహణ కర్మ యోగపరమైన కర్మ అంటే అనుక్షణం వర్తమానంలో తన దేహతాదాత్మ్యమైన అజ్ఞానాన్ని సమిధని యజ్ఞకు ఆహుతి చేస్తూ తన స్వస్వరూపానుభవాన్ని పొందుతూ విశ్వ నిర్వహణ జరుగుతుంది. అది ఇక్కడ దేవతలకి విషయానికి వస్తే, ఈ స్వామి ఈ యజ్ఞాల ద్వారా దేవతలు తృప్తి పడతారు. అప్పుడు ఆ దేవతలు నిన్ను అనుగ్రహిస్తారు. అప్పుడు మనుషులు అందరూ కాస్త దేవతల ద్వారా కోరికలు
తీర్చబడిన స్థితిలో ఉండి కాస్త శాంతివంతులై ఉండి కాస్త నిస్వార్థ భావన అలవడుతున్నప్పుడు మీరందరూ ఒకరినొకళ్ళు పరస్పరం సహకరించుకుంటూ సంతృప్తిపరుచుకుంటూ పరమశ్రేయస్సును పొందగలరు అని ఇక్కడ మళ్ళీ లోతుగా సమన్వయం చేసుకోవాలి. ప్రతి ఈ సముద్రంలోకి దూకాక దాని అడుగు చూడవలసిందే. ఇవన్నీ సముద్రపు లోతులు. స్వామి ప్రతి శ్లోకం సముద్రంలోకి గెంటి వేస్తున్నారు సాధకుడిని. అడుగు చూసిరా అని, దాని అంతు చూసిరా, మూలం చూసిరా అని. పైపైన తేలితే కుదరదు. అప్పుడు శ్లోకము, దానికి ఒక నమస్కారం, ఒక పూజ అవుతుంది అంతే. ప్రతి శ్లోకం స్వామి సముద్రంలోకి నెట్టివేస్తున్నారు సాధకుడిని. ప్రతి శ్లోకం యొక్క విచారణ మననం సముద్రపు లోతుకి కష్టపడి ఓర్పుతో ఈదుకుంటూ వెళ్ళి, అడ్డంగా కాదు నిలువుగా లోతుగా ఈదుకుంటూ వెళ్ళి దాని యొక్క అంతు సముద్రపు లోతు ఎక్కడైతే మొదలైందో సముద్రం అక్కడికి వెళ్ళి చూస్తే అప్పుడు స్వామి చెప్పిన ప్రతి శ్లోకం దాని హృదయం సుస్పష్టం అవుతుంది. అందుకనే శంకరులు ఒక్క శ్లోకం చాలని. సముద్రం లోతుకి వెళ్ళడానికి అది ఆషామాషి విషయమా? సముద్రం యొక్క డెప్త్ అండ్ విడ్త్ స్వామి సూచిస్తున్నారు ప్రతి పద్యంలో. అంటే ఒక సముద్రాన్ని ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ పైనుంచి ఈ కిందకి డెప్త్ అండ్ విడ్త్ స్విమ్ చేయవలసి ఉంటుంది ప్రతి శ్లోకంలోనూ, ప్రతి సూచనలోనూ. అప్పుడు సముద్రం యొక్క రహస్యం అంతు చిక్కినట్టే. అప్పుడు ఒక్క శ్లోకంతో సముద్రం బ్రెడ్త్ అండ్ విడ్త్, లోతు వెడల్పు, పొడవు వెడల్పు అంతు చిక్కితే ఇంక మిగతా అన్ని శ్లోకాలతో పనే ఉంది. ఈ భగవద్గీత యొక్క పరమోద్దేశం ఆ జ్ఞాన సముద్రం యొక్క లోతు, పొడవు వెడల్పుని అంతు చిక్కించుకోవడానికి. దానికి 18 అధ్యాయాల్లోని 18 శ్లోకాలు స్వామి ఇంత శ్రమక్కర్లా. ఒక్క శ్లోకం సముద్రపు విడ్త్ అండ్ డెప్త్ని నీకు అనుభవం చేసి పెడుతుంది. నువ్వు ఈదితే, నువ్వు ఆచరిస్తే, మననం చేస్తే, నిధిధ్యాస చేస్తే అని. అంటే ఇక్కడ స్వామి ఈ దేవతలంటే ఇంద్రియ శక్తులు అని గ్రహించాలి. ఇంద్రియ శక్తులు అంటే ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలకు సంబంధించినవి. ఈ జ్ఞానేంద్రియాలు బాహ్యపరంగా కనిపిస్తుంటే ఆ కనిపించని దాని యొక్క శక్తే ఇంద్రియ విషయాలు అని దేన్ని అంటున్నామో పంచతన్మాత్రలను. ఇప్పుడు వాటిని దేవతలు అంటున్నారు స్వామి. ఈ దేవతల యొక్క అధిపతి ఇంద్రుడు. అంటే ఈ పంచతన్మాత్రలకి అధిపతి ఇంద్రుడు. మరి ఆ పంచతన్మాత్రలు ఆ దేవతలు అని చెప్పి సూచిస్తున్నారు. మరి ఇక్కడ తృప్తిపడేది దేవతలంటే, యజ్ఞం చేస్తే తృప్తిపడేది దేవతలంటే యజ్ఞార్థమై, అంటే తన అజ్ఞాన నిర్మూలన అనే సమిదని స్వస్వరూప ప్రాప్తి అనే ఫలం పొందటానికి గురించి చేసే కర్మలు యజ్ఞం అయితే, అప్పుడు నువ్వు చేసిన యోగపరమైన ఏ కర్మైనా నువ్వు చిత్తశుద్ధిని సాధించటానికి, ఆ బ్రహ్మీ స్థితిని సాధించే నిమిత్తమై చేస్తున్నావు కాబట్టి, అప్పుడు ఆ కర్మలు నిన్ను బంధించవు కాబట్టి, అప్పుడు ఆ ఇంద్రియాలు నీకు చెడు చెయ్యవు, నిన్ను పాడు చెయ్యవు. కాబట్టి నువ్వు ఏమి ఉద్దేశించి కర్మ చేస్తున్నావో అది నీకు నెరవేరుతుంది తప్పనిసరిగా. అందులో స్వార్థం లేదు, పరమార్థం ఉంది. అక్కడ
అనాసక్తితో కర్తవ్యతా సంబంధ కర్మ జరుగుతుంది. అంటే నువ్వు ఈశ్వరుడు నీకు అప్పగించిన పాత్రని చాలా పగడ్బందీగా ఏ విధమైన ఏమరపాటు లేకుండా నిర్వహిస్తున్నామని ఈశ్వరుడిని మెప్పిస్తున్నాం, దేవతలను మెప్పిస్తున్నాం మనం. అప్పుడు ఇంద్రుడు మనస్సు అనుకుంటే, ఇంద్రియ విషయాలు శబ్దాదులు దేవతలు అనుకుంటే, ఈ యజ్ఞార్థమై యజ్ఞ సంబంధమైన యోగపరమైన కర్మలు జరుగుతుంటే అప్పుడు ఇంద్రియాలు శత్రువులుగా కాదు దేవతలుగా అనుగ్రహిస్తాయంటున్నారు. అప్పుడు ఎందుకు దేవతలే అనుగ్రహిస్తాయి? ఇంద్రియ విషయాలైన శబ్దాదులు యొక్క శక్తి ఎందుకు మేలు చేస్తుంది? అప్పుడు వాడు బుద్ధి యొక్క సూక్ష్మతతో మనస్సు నిగ్రహంతో ఉండి జీవిత లక్ష్యమే పరమధ్యేయంగా అనుక్షణం కర్మలన్నీ తన నిత్యమైన కర్మలు, దేహ పోషణ సంబంధ కర్మలు, తన పరిధిలో తనకున్న కుటుంబ కర్తవ్యతా సంబంధ కర్మలు, సమాజం పట్ల కర్తవ్యతా సంబంధ కర్మలు, వారి వృత్తి పట్ల పనిచేసే సంస్థ పట్ల ఉన్న కర్తవ్యతా సంబంధ కర్మ, దేశం ప్రపంచం ప్రజలు పట్ల వారి యోగక్షేమాల పట్ల కర్తవ్యతా సంబంధ కర్మలు జరుగుతున్నాయి. మరి ఇందాక భగవంతుణ్ణి పాత్రధారుడి కింద చేసి విశ్వాన్ని నిర్వహిస్తున్నాడో యజ్ఞార్థం అని అంటే భగవానుడే ఇంతటి విశ్వాన్ని తాను పోషించుకుంటున్నాడు. అనుక్షణం సస్యాదులు అన్నీ కూడా సమృద్ధిగా ప్రసాదించి మరి మనం కర్మ చేయనంటే అంటే భగవంతుడి కంటే భగవంతుడు యజ్ఞార్థమై విశ్వపోషణనే యోగపరమైన కర్మ చేస్తున్నాడు కదా, మరి ఆయనకంటే గొప్పవారు అయిపోయామని ఉండి జల్లు మనమాట. ఈ కోణం కనుక ఆలోచిస్తే ఇదే మననంలో బయటపడుతున్నాయండి. మననంలో బయటపడుతున్న రహస్యాలు. అందుకని మననం యొక్క విశిష్టత అది మాట. అందుకని దేవతలు ఎవరో కాదు, ఇంద్రియ విషయం దేన్ని పరమశత్రువులు అన్నామో అవి దేవతలు అయిపోయినాయి ఇక్కడ స్వామి సడన్గా. కానీ బాహ్యంగా చెప్పరు ఆ విషయం. సాధన కొనసాగించి మరణ నిధిధ్యాసల ద్వారా దీన్ని అనుభవైకం చేసుకోవాల్సిందే. కానీ మరి స్వామి ఆజ్ఞయే అయ్యుండొచ్చు దీనిని ఈ విధంగా వ్యక్తం చేయవలసి వస్తుంది. అది సత్యమైన, అది ఒప్పో తప్పో అసత్యం అవడానికి వీల్లేదు. అది చెప్పచ్చో చెప్పకూడదు అనే కోణం ఏదైనా వస్తే ఇది యజ్ఞార్థమై అనాసక్తితో చేస్తున్న వ్యాఖ్యానం కాబట్టి స్వామి ఇది నిర్వహిస్తున్నారనే సమన్వయం. అప్పుడు అది నాది కాదు. అందుకని యజ్ఞార్థమై కర్మలని యజ్ఞపరం చేసేసారు స్వామి. అంటే ఇంకా ఉన్నత స్థితికి చేరుస్తున్నారు కర్మ అనే దృక్కోణాన్ని. ఎంతటి పనికిమాలింది ఇది కర్మని భావించిన సాధకుడిని కర్మని యజ్ఞపరం చేసేస్తున్నారన్నమాట. కర్మని యోగపరమైన కర్మని యజ్ఞపరం చేసి మాట్లాడుతున్నారు ఇక్కడ. అంటే చేసే కర్మలన్నీ యజ్ఞంలో సమిధులైపోతున్నాయి. అప్పుడు ఇంద్రియ శక్తులు దేవతలు ఆ ఇంద్రియాలు లోక కళ్యాణార్థమై తను దేని గురించి లోకానికి వచ్చాడో మనిషి జన్మ తీసుకుని ఆ స్థితిని సాధించే నిమిత్తమై ఇంద్రియాలు సహకరిస్తున్నాయి. కాబట్టి అప్పుడు వాడు చేసే కర్తవ్యతా సంబంధ కర్మలో లోకోద్ధరణ సంబంధించిన కర్మలన్నీ కూడా నెరవేరుతాయి. స్వార్థం లేదు, ఇక్కడ పరమార్థం ఉంది. కాబట్టి అది దేవతలు సంతృప్తి చెంది అనుగ్రహించడం అంటే. ఎంత లోతైన విషయం ఇది. ఈ మననం చేయటంలో సుస్పష్టం అవుతుంది, ఇక్కడ వ్యాఖ్యానించడంలోనే ఎంతో సుస్పష్టత వస్తుంది. ఇంతకుముందు ఈ దృష్టికోణం లేదు, ఇప్పుడు స్పృశిస్తుంది అన్నమాట.
ఇష్టాన్ భోగాన్ హి వో దేవ దాస్యం తే యజ్ఞభావిత తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తేస్తేన ఏవ సా. ఇంకా యజ్ఞం దేవతల కోణంలోనే కొనసాగిస్తున్నారు స్వామి. యజ్ఞముల ద్వారా సంతృప్తి పొందిన దేవతలు మనుష్యులకి అడగకుండానే భోగాన్ని ప్రసాదిస్తారు అని ఇంకొక ఆసక్తికరమైన విషయం. ఈ విధంగా దేవతల చేత కనుక అనుగ్రహింపబడిన భోగాలు నీకు అడగకుండానే దేవతల భోగాలు ఇస్తారని చెప్పాను కదా. అప్పుడు నీకు అడగకుండానే ప్రాప్తించిన భోగాల్ని ఆ దేవతలకి నివేదన చేయకుండా అనుభవిస్తే అప్పుడు వాటిని దొంగగా పరిగణించవలసింది. మళ్ళీ చాలా ఆర్టిస్టిక్గా చెప్తున్నారు స్వామి. వేదవ్యాసుడి యొక్క ఆర్ట్ మటిది. భగవానుడు అర్జునుడికి చెప్తే దాన్ని గ్రంథస్థం చేసి లోకానికి అందించిన సాక్షాత్ భగవత్ స్వరూపుడు వేదవ్యాసులు వారు. వారిని స్మరించుకుని కృతజ్ఞతగా ఆచరణాపూర్వక కృతజ్ఞతని సమర్పిస్తే చాలు. వారి పరమోద్దేశం యజ్ఞం కదా, లోకయజ్ఞం కదా, నలిగిపోతున్న సాధక జీవుల్ని ఉద్ధరించడం కదా, ఆనంద స్వరూపుల్ని చేయడం కదా. వేదవ్యాస భగవాన్కి జై. అంటే స్వామి మళ్ళీ ఆర్టిస్టిక్గా దేవతలు అంట అప్పుడు యజ్ఞాన్ని ఆచరిస్తే అప్పుడు దేవతలు సంతృప్తి పడి అడగకుండానే నీవు ఏవి ఉద్దేశంతో కర్మలు ఆచరిస్తున్నావో అవన్నీ నెరవేర్చి పెడతారని చెప్పారు ఇందాక, అనుగ్రహిస్తారని చెప్పారు కదా. ఇప్పుడు నీకు భోగాన్ని కూడా ప్రసాదిస్తారంటున్నారు. అంటే ఇహము పరం సంబంధించిన రెండు విషయాలు నీకు అడగకుండానే దక్కుతాయి. అంటే ఇక్కడ యజ్ఞం జరుగుతుంది, యజ్ఞపరమైంది అనుకుంటే ఇందాకను యజ్ఞం ఒకటే. అజ్ఞానం అనే సమితిని జ్ఞాన యజ్ఞం అనే యజ్ఞగుండంలో ఆహుతి చేస్తే స్వస్వరూప స్థితి అనే ఫలం దక్కుతుంది. అదే యజ్ఞం. ఆ దృష్టికోణంతో ఆ జీవిత పరమలక్ష్యాన్ని, స్వస్వరూప ప్రాప్తిని ఈ యజ్ఞంలో, జ్ఞాన యజ్ఞంలో పొందటానికి కర్మలని కనుక ఏ విధమైన కర్మలను ఆచరించినా అప్పుడు అనాసక్తి ఉంది. అక్కడ కోరిక లేదు. కోరిక ఉండి వెంపర్లాడుతూ చేస్తే అది దక్కచ్చు, దక్కకపోవచ్చు. కానీ స్వామి భరోసా ఏ కోరిక లేకుండా అనాసక్తితో కేవలం శాస్త్రం విహిత కర్మలు యోగపరంగా చేస్తే నీకు భోగం కూడా సిద్ధిస్తుందయ్యా. అంటే సుఖం దొక్కుతుంది ఈ లోకంలో. భౌతికపరమైన కాస్త లౌకిక దృష్టికోణంలో ఒక్క క్షణం మాట్లాడుకుంటే లోకంలో దేనిని అజ్ఞానులు సుఖం భోగం అనుకుంటున్నారో అవి కూడా ప్రాప్తిస్తాయి. నీకేమీ లోటే ఉండదు. కానీ జ్ఞానపరంగా ఒక క్షణం సమన్వయం చేసుకుంటే పరమ సుఖం, పరమభోగం ఏంటి? స్వస్వరూప ప్రాప్తి, అఖండానందం. దాన్ని దేవతలు నీకు ప్రాప్తించి పెడతారని చెప్తున్నారు. ఇంకా అఖండానందం సిద్ధించినప్పుడు ఇంకా లోకంలో వాడి భోగానికి వెళితే ఉంటుంది. అది ఇక్కడ స్వామి సూచిస్తున్నారు. కానీ మళ్ళీ ఏం చెప్తున్నారు ఆర్టిస్టిక్గా, ఈ భోగాలను నువ్వు అడగకుండానే దేవతలు ఇచ్చారు కదా, అప్పుడు నువ్వు వాటిని దేవతలకు నివేదన చేయకుండా నువ్వు అనుభవిస్తే నువ్వు దొంగలాంటోడు అంటున్నారు. అంటే ఇక్కడ స్వామి హృదయం నీకు శరణాగతి భావం చేస్తే ఓ దేవత వచ్చి నీకు వరాన్ని ప్రసాదించింది. అప్పుడు నువ్వు కృతజ్ఞతా భావనతో, అది నువ్వు నీ శక్తితో నీ సాధించింది కాదు, స్వతంత్రంగా నువ్వు సిద్ధించుకున్నది కాదు, ఒక దేవత అనుగ్రహించి కరుణతో నీకు ఇచ్చింది. కాబట్టి నీ అహంకారం పెరిగిపోతుంది,
ఆ ఫలానికి నీవు కారణహేతువుని చేసుకుంటే నిన్ను అంటే నీ మిథ్యాహంకారాన్ని చేసుకోకుండా, మిథ్యాహంకారాన్ని కారణహేతువు ఫలానికి కారణం నిన్ను చేసుకోవద్దని చెప్పారు స్వామి. దాన్ని ఇక్కడ సూచిస్తున్నారు. నిన్ను నువ్వు కారణం చేసుకోవద్దు ఆ ఫలానికి అని. ఇప్పుడు తనను తాను కారణం చేసుకోకుండా ఆ దేవతకి కృతజ్ఞతాభావంతో ఆ భోగాన్ని అనుభవించు. లేకపోతే నువ్వు దొంగగా పరిగణించబడతావు. అంటే వేరే వరకు వస్తువుని నీదని ముద్ర వేసేసుకుని లోకంలో అది నీదిగా ప్రచారం చేసేస్తున్నావు. అంటే ఇక్కడ సాధకుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో సూచిస్తున్నారు. ఇక్కడ ఈ ఒక క్షణం యజ్ఞార్థం జ్ఞాన సంబంధమైన కోణాన్ని పక్కన పెడితే లోకంలో జరుగుతున్న ప్రధానమైన ఘోరం ఏంటంటే మరొకరి యొక్క శ్రమని దోచుకుని అది మనదిగా లోకానికి ప్రదర్శించడం. అది చాలా భయానకమైన బాధ. ఎంతో కష్టపడి ఒక వ్యవహారాన్ని భౌతిక శ్రమతో మానసిక శ్రమతో ఒకరు సాధిస్తే దానిని వేరొక వాడు తనకున్న శక్తి కొలది వీడి శక్తిని దోచుకుని అది తానే సాధించినట్టుగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ఇది లోకంలో జరుగుతుంది చాలా చిల్లర వ్యవహారం. ఆధ్యాత్మికతలో అసలు అటువంటి వాటికి ప్రాధాన్యత ఉండదు. కానీ పాపం లౌకిక జీవితంలో ఆ అజ్ఞానంలో ఉన్న జీవులకి ఇది చాలా పెద్ద బాధ. ఇది ఆ కోణాన్ని సమన్వయం చేస్తూ స్వామి మీకు ఎవరో ప్రసాదించారు, ఒక దానం చేశారు, దాన్ని నువ్వు సాధించినట్టుగా విర్రవీగితే నీ అహంకారం తారాస్థాయికి చేరి నువ్వు అప్పుడు ఎవరో ఇచ్చింది నువ్వు దొంగిలించినట్టే నీదని చెప్తుంటే అని చెప్తున్నారు. జ్ఞానపరంగా సమన్వయం చేసుకుంటే ఈ జ్ఞానయజ్ఞమే చేస్తూ యోగపరమైన కర్మను ఆచరిస్తుంటే ఆ ఇంద్రియ దేవతలు ఇంద్రియ శక్తులు నువ్వు చేసిన కర్మని తప్పక నెరవేర్చి పెడతాయి. తద్వారా నీకు సుఖం భోగం దక్కుద్ది. అమృతతుల్యమైన భోగం అఖండానందం స్వస్వరూపం. అది దక్కేక కూడా పొరపాటును కూడా జీవితాంతం సాధనే జీవితకాలం శోధనే అని స్వామి సూచన, సద్గురుదేవుల సూచన. ఆ ఎరుక ఒక్క క్షణం తప్పితే వెంటనే ఆ అమృత స్థితి జారి మిథ్యాహంకారం ఆక్రమించడానికి పెనుభూతంగా కాచుకుని కూర్చునే అవకాశం, జ్ఞాని కూడా పడిపోవడానికి అవకాశం లోకంలో ఉంటుందని స్వామి అక్కడ కూడా బిగించేస్తున్నారు. నీకు ఏ ప్రాప్తి సుఖప్రాప్తి జ్ఞానప్రాప్తి సిద్ధించిందో ఆ పై కూడా లోకంలో జీవన్ముక్తులు కూడా భగవద్ దర్శనం భగవత్ స్పృహ కలిగితే వారికి శరీరం పులకిస్తుంది. ఇదే వారు స్వామి సూచిస్తున్నది. కారణం వారు బుద్ధిపరంగా ఏకాత్మ భావనతో ఉన్నారు. కానీ వారు ఏ స్థితిని సాధించారో ఆ స్థితికి మార్గనిర్దేశం చేసి కరుణ కురిపించిన సద్గురుదేవుని పట్ల ఆ దేవత పట్ల ఇష్టదైవం పట్ల ఆ భక్తి భావన ప్రేమ భావన చెదరదు వారికి. కారణం ఏ మైలురాయి దాటుకుని వచ్చారో ఆ మైలురాయిని వారు తక్కువ చేసి చూడరు. అందుకని వారు కృతజ్ఞతా భావనతో సద్గురుదేవులు యొక్క స్మరణ జరగగానే పులకిస్తారు. అటువంటి జ్ఞానస్థితిని సాధించిన సిద్ధిని సాధించిన వారు కూడా ఒక్క క్షణకాలం పాటు అజ్ఞానం ఎరుక లేకపోవటం వలన ఆవహించిందో తనేదో మళ్ళీ సాధించానని తనకు ఆపాదించేసుకుంటాడు. మళ్ళీ మొదటికి వచ్చేసింది ప్రయాణం. అది మాట ఇక్కడ స్వామి సూచిస్తున్నది. ముందు భాగంలో
స్వామి హృదయాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.